ఇయర్ మనం ఒక స్పెషల్ గెస్ట్తో మన ఇన్సైట్ విత్ ఎస్ఆర్కే స్టార్ట్ చేయబోతున్నాం. ఆ గెస్ట్ మరెవరో కాదండి, డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ గారు అందరికీ ఆరోగ్యం అని ఒక నమూనాని మన ముందుకు తీసుకొచ్చారు. దాని గురించి ఈరోజు డాక్టర్ జేపీ గారితో మన ఇంటర్వ్యూ. సార్, ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ శివ. మీకు ప్రేక్షకులందరికీ కూడా కొత్త సంవత్సరం 2022 75వ సంవత్సరం స్వతంత్రం వచ్చి 22 ఆగస్టు 15 నాటికి 75 ఏళ్ళు పూర్తి అవుతాయి. కాబట్టి ఒక కీలకమైన ఘట్టం. మనందరం ఏదైతే కోరుకుంటున్నాం అవన్నీ కూడా యువతకి ఒక అందమైన భవిష్యత్ భారతాన్ని అందిస్తామని చెప్పి మనసారి ఆశిస్తూ, మరి కులం మతం ప్రాంతం వాటికి అతీతంగా సామరస్యంగా ఉంటామని, ఈ కోవిడ్ మహమ్మారి నుంచి పూర్తిగా బయటపడే ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని, జనజీవనం మళ్ళీ మామూలు స్థాయికి పడుతుందని మనసారి ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సార్, ఈరోజు ఈ ఇంటర్వ్యూ చాలా ప్రత్యేకమైనది సార్. ఎందుకంటే ఈ దేశ ప్రజలు కోవిడ్ తర్వాత వారి ఆరోగ్యం సంబంధించి ఎంతో ఆందోళన చెందారు. అది పేద ప్రజలు తీసుకొనివ్వండి, మధ్యతరగతి ప్రజలు తీసుకొనివ్వండి, ధనవంతులు తీసుకొనివ్వండి. సో దాని గురించి మీరు విస్తృతంగా బాగా స్టడీ చేసి ఒక నమూనాని ప్రజల ముందుకు తీసుకొచ్చారు, అందరికీ ఆరోగ్యం అనే నమూనాని. అసలు దీన్ని తీసుకురావడానికి ముఖ్యమైన కారణం ఏంటి సార్? శివ, నిజానికి కోవిడ్ లేనప్పుడు కూడా చాలా అధ్వాన్నంగా ఉంది ఆరోగ్య వ్యవస్థ. కానీ ఇల్లు కాలినప్పుడే మనం వెంటనే అప్పుడు మొదలెడతాం, బొక్కనెక్కడ నీళ్ళు ఎక్కడ అని చెప్పని. కాబట్టి కొత్తగా రాలే ఆరోగ్య సంక్షోభం. 50 ఏళ్ళ నుంచి ఈ దేశంలో ఉన్నది, 70 ఏళ్ళ నుంచి ఉన్నది, కొనసాగుతున్నది. ఏడాదికి 6 కోట్ల మంది ఈ దేశంలో, 6 కోట్ల మంది ఏడాదికి కేవలం అనారోగ్య కారణంగా ఆ డబ్బులు ఖర్చు పెట్టలేక, లేకపోతే అనారోగ్యం కారణంగా మూలన పడి ఆదాయం లేక ఆస్తులు అమ్ముకుని బేదలైపోతున్నారు. ఏడాదికి 6 కోట్ల మంది. అంటే ఒక ఆరోగ్యాన్ని కాస్త బాగు చేస్తే 10 ఏళ్లలో ఇంకే పని చెప్పినా బేదరికం ఉండదు భారతదేశంలో. ఊహించండి ఒకసారి. మరి మనకు అన్నీ ఉన్నాయి అవకాశాలు, అంగట్లు అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా మన దృష్టి పెట్టల ఒక రాజకీయ వ్యవస్థగా, పాలనా వ్యవస్థగా. కనీసం కోవిడ్ సంక్షోభం అప్పుడు ఎప్పుడైతే ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది, ఒకసారి మన దేశం ఉలిక్కిపడింది. మనం ఈ సంవత్సరం 2021 ఏప్రిల్ మే మాసాల్లో ఎన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారో మనం చూసాం. ఎంతమంది హాస్పిటల్లో ఆక్సిజన్ అందక, బెడ్లు లేక, ఆ ఖర్చు భరించలేక, కొందరు రోజుకు ₹1,00,000 ఖర్చు కూడా అయిందని చెప్పిన వార్తలు. కుటుంబాలు గొల్లైపోయినాయి, సమాజం అల్లకల్లోలం అయిపోయింది. ప్రాణం కంటే విలువైంది ఇంకేముంది అసలు? కాబట్టి ఇప్పుడైనా మనకి ఆరోగ్యం వ్యవస్థ సరిగ్గా లేకపోతే, అందరికీ కనుక జేబులో ఖర్చు లేకుండా మంచి ఆరోగ్యం అందకపోతే ఎంత దారుణమవుతుందన్న విషయం విజ్ఞానికి పూర్వమే తెలుసు, కానీ అనుభవం నుంచి వాళ్ళ దేశంలో అందరికీ తెలుస్తుంది. రాజకీయ పార్టీలకు కూడా ఇది చేయకపోతే ఓట్లు పోతాయి, ఇది చేస్తే ఓట్లు వస్తాయి అన్నటువంటి ఒక అవకాశం, తెలుసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఈ మార్పు తేవడానికి ఇది ఒక కీలకమైన ఘట్టం. ఎందుకంటే ఎన్నో దేశాల్లో మార్పులు కావాలి, కానీ ప్రతి మార్పుకి సమయం, సందర్భం కావాలి. స్వాతి చినుకు ముత్యపు చుప్పులో పడితేనే అది ముత్యంగా మారుతుంది. కాబట్టి ఆ సమయము, సందర్భము, అప్పుడే దానికి విలువ వస్తుంది. ఆరోగ్యం, చాలా కాలం నుంచి ఆరోగ్యం కోసం మనం పోరాడుతున్నాం. ఉదాహరణకి దేశంలో జాతీయ ఆరోగ్య పథకం ఉంది. ఇవాళ నేషనల్ హెల్త్ మిషన్ అని చెప్పినది, అది కేవలం లోక్సత్తా ప్రమేయం. నేను జాతీయ సలహా మండలి గట్టిగా ప్రతిపాదించి దానికోసం ఆనాడే, ఇప్పుడు ఇవాళ ఏం ప్రతిపాదిస్తున్నాను అవన్నీ ప్రతిపాదిస్తే ఇంత చేయలేమండి, కొంత చేద్దామన్నారు అప్పటి ప్రధానమంత్రి గారు, అప్పటి నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు కూడా. సరే, మరి చచ్చినడిపై మనకి వచ్చింది మనం అంతే కదా, మనం ఇప్పుడు వాళ్ళ చేతుల్లో అధికారం ఎంతో కొంత, కనీసం 0 కంటే మెరుగు కదా అని. కానీ మౌలికమైన మార్పులకి ఇప్పుడు సమయం ఆసన్నమైంది, తక్కువ ఖర్చుతో చేయొచ్చు. అందుకోసం చెప్పనే ఈ పత్రాన్ని వివరించడం జరిగింది. అందుకోసం గట్టిగా పోరాటాన్ని ఇప్పుడు చేయాలి మనం. ఖచ్చితంగా ఇది సాధించవచ్చు. ఎందుకంటే ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు, అందరికీ కావాల్సిందే. మరి ఏ పార్టీలు గట్టిగా ముందుకు వచ్చి చేస్తే వాళ్ళకి ఓట్లు కూడా వస్తాయి. స్వామి కార్యం, స్వకార్యం రెండు కూడా నెరవేరుతాయి. సార్, ఇప్పుడు ఇందులో చూసుకుంటే సార్, మీరు చెప్పినట్టు క్లియర్గా, అంటే మీరు గత ఒక 20-25 సంవత్సరాలు క్లియర్గా చెప్తున్నారు, సంవత్సరానికి 6 కోట్ల మంది పేదలు అవుతున్నారు. రాష్ట్రాల్లో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనూ సుమారు 45 నుంచి 45 లక్షల మంది పేదలు అవుతున్నారు. కరెక్ట్. 29 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో, 26 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో, 19 లక్షల మంది తెలంగాణలో ప్రతి ఏడాది బేదలు అవుతున్నారు. ఆరోగ్య రంగానికి సంబంధించి కోవిడ్ అప్పుడు సమయంలో మీరు క్లియర్గా చెప్పారంటే, అప్పుడు కానీ కొన్ని చర్యలు తీసుకుని ఉండి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని. ప్రతి ఒక్కరు, అంటే ఆక్సిజన్ అందక కూడా చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆసుపత్రికి రీచ్ అయ్యే లోపల చనిపోయే మంది చాలామంది ఉన్నారు. ఈ పేదలకి కానీ, లేకపోతే సంపన్న వర్గాలకు కానీ ఆరోగ్యం మీద ఒక భయం పుట్టుకొచ్చింది. అంటే డబ్బు కొన్నిసార్లు
ఇవన్నీ పరికరాలు లేకపోవడం వల్ల కూడా డబ్బున్నా మనము బతకలేని స్థితిని ఇప్పుడు క్లియర్గా చూశారు సార్. దీని నుంచి బయటపడడానికి మీరు కేవలం 0.4%తోనే ఈ దేశంలోనే ఒక పెద్ద మార్పుని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అది ఇంత చిన్న అమౌంట్తో సాధ్యమవుతుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే మనకి అదృష్టవశాత్తు చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. భారతదేశం పేద దేశమే కానీ మిగతా చాలా దేశాలతో పోలిసి ఒక చైనా ఒక్కటే మనతో పోల్చదగ్గది. ఎన్నో రకాలైన బలాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి మనకి డాక్టర్లు ఏడాదికి 80,000 మంది ఉత్పత్తి అవుతున్నారు. ఎంబీబీఎస్ డాక్టర్లు నేను చెప్పారు. ఓకే. ఇక మిగతా రకాల డిగ్రీలు ఇంకా చాలా ఉన్నాయి. చైనా తర్వాత ఇంకే దేశంలో ఇంతమంది ఉత్పత్తి కారు. ప్రపంచంలో చాలా దేశాలు డాక్టర్లకు మీరు రండి అని పిలుస్తారు. బ్రిటన్లో డాక్టర్లు కొరత ఉంది, ఇవాళ అమెరికాలో డాక్టర్లు కొరత ఉంది, బెడ్ దేశాల్లో చాలా దేశాల్లో కొరత ఉంది. మన దేశంలో అవసరాన్ని నుంచి ఉత్పత్తి చేస్తున్నాం. డాక్టర్లు అనేది పిచ్చి మాట. ఈ డాక్టర్లు 12 లక్షల మంది డాక్టర్ల దేశంలో ఎంబీబీఎస్ పట్టా పొందిన వాళ్ళు ఉంటే 2.5 లక్షల మంది ఏ పని లేకుండా ఊరికే ఉన్నారు. ఒక పక్కన అనారోగ్యం తాండవిస్తుంటే మరో పక్కన డాక్టర్లు ఉంటే ఉపయోగించుకోలేకపోతున్నాయి. ఇంకెక్కడ విచిత్రం సాధ్యమవుతుందా? అలాగే మందుల పరిశ్రమ ప్రపంచ ఛాంపియన్ భారతదేశం. ఎయిడ్స్ వ్యాధికి మొదట్లో మందులు లేవు. కొన్ని కోట్ల మంది చనిపోయారు ప్రపంచంలో, మన దేశంతో సహా. కానీ మన అదృష్టం కొద్దీ కాలక్రమేణా ఎయిడ్స్ వ్యాధికి ఇప్పుడు ఇవాళ ఫౌచి అమెరికాలో మాట్లాడుకున్న ఆయన మరికొందరంతా కలిసి గట్టిగా పరిశోధనలు చేసి మంచి మందులు కనుక్కున్నారు. కానీ మందులు చాలా ఖరీదైనటువంటివి. ఆఫ్రికా ఇంకా పేద దేశాల్లో ఆ డబ్బులు భరించలేక మందులున్నా కూడా చచ్చిపోతున్నారు లక్షల మంది. భారతదేశం నుంచి మన కంపెనీలు ఎప్పుడైతే ఈ ఉత్పత్తి చేయడం మొదలెట్టినాయో ప్రపంచ మార్కెట్లో మందుల ఖరీదు 5% 20వ వంతుకి. అప్పుడు 100 రూపాయలు అంటే 5 రూపాయలకు పడిపోయింది. ప్రపంచం మొత్తంలో వాళ్ళు ఎయిడ్స్ వ్యాధికి మరణాలు ఆగిపోయినాయంటే కేవలం భారతదేశంలో మందుల పరిశ్రమ చాలా. అలాగే వ్యాక్సిన్లు ప్రపంచంలో 40% మనం ఉత్పత్తి చేస్తున్నాం. ప్రపంచం మొత్తంలో పోలియో కానీ లేకపోతే డిపిటీ కానీ మరొకటి కానీ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కొంచెం ఆలస్యంగా మనం చేసాం. రేపొద్దుగా ఇవన్నీ కూడా ప్రపంచం 40% వ్యాక్సిన్ మన దేశం నుంచి వస్తున్న టీకాలన్నీ కూడా. నర్సులకు కొరత లేదు మనకి. కాబట్టి అన్నీ మనకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకుని అలాగే ప్రభుత్వాలు చాలా రకాలుగా విఫలం చెందినా కూడా వ్యాక్సిన్ అందించడంలో చాలా సామర్థ్యం ఉన్నది. కోల్డ్ స్టోరేజ్ చైన్ బాగా ఉన్నది భారతదేశంలో. ప్రతి పిహెచ్సికి కోల్డ్ స్టోరేజ్ చైన్ బాగా ఉన్నది. మనం వ్యాక్సిన్లు కొత్త టెక్నాలజీ కాబట్టి కొంచెం 3 నెలలు ఆలస్యమైంది, కానీ వచ్చిన తర్వాత ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నారు కోవిడ్ వ్యాక్సిన్లు, ఎవరికి తక్కువ చేస్తున్నాం. కాబట్టి మనకు చాలా బలాలు కూడా ఉన్నాయి. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒడుపుగా. అలాగే కొన్ని పథకాలు ప్రవేశపెట్టాం. ఆరోగ్యశ్రీ తెలుగునాట ప్రారంభమైంది. అది మొత్తం ఆరోగ్యానికి పనికిరాదు, కానీ ఒక ఆరోగ్యంలో ఒక కీలకమైనటువంటి స్థాయిలో అది అద్భుత ఫలితాలు ఇస్తుంది దేశంలో. ఇప్పుడు అందుకని దాన్ని అనుకరించి ఇప్పుడు ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ అన్నారు. ఇట్లా ఎన్నో మనకి అనుకూలమైన పరిస్థితులు. దాన్ని చాలా ఒడుపుగా మలుచుకోవాలి. అంతేగాని ఉట్టి కగలనే స్వర్గానికి కగలేదు. మన పునాదులు బలమైన ఉపయోగించుకొని దాని నుంచి కనుక ఖర్చు తక్కువ ఫలితం ఎక్కువ వచ్చేట్టుగా మనం కనుక దారి వేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. సార్, మీరు ఇందులో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు అంటే అదేంటి సార్? క్లియర్గా ప్రజలకు అర్థమైందంటే చెప్పండి. ఇప్పుడు మనకి చిన్ననాడే చెప్తారు, ఎ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని. ఒక బొంత లేదా దుప్పటి మొట్టమొదటి చిరిగినప్పుడే మనం జాగ్రత్తగా చిరగకుండా కాపాడితే లేకపోతే వెంటనే కుట్టేస్తే అది చిరగదు, వదిలేస్తే పీలికలైపోతుంది. జబ్బు కూడా అంతే. ముందు జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, ఇంగ్లీష్లో సామెత అన్నది. అంటే వ్యాధి నివారణ, వ్యాధి నిరోధించటం చికిత్స కంటే చాలా మేలు అని చెప్పాలి. ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చిన తర్వాత ఉదాహరణ కోవిడ్ ఉంది, ఈ వ్యాక్సిన్లు తీసుకుని వ్యాధి నిరోధక శక్తి పెంచుకుని ఆ జబ్బు రాకుండా ఉండటం మేలా? జబ్బు వచ్చి ప్రాణాపాయ దశ వచ్చి ఆసుపత్రిలో మూలనబడి మందులు అందక, ఆక్సిజన్ అందక, బెడ్లు లేక అవన్నీ ఉన్నా కూడా బతుకుతామని గ్యారెంటీ లేదుగా. ఇప్పుడు మనమే దేవుళ్ళం కాదు కదా. అట్లాగే గుండె జబ్బు ఉన్నది, లేకపోతే మన రక్తపోటు ఉన్నది, బీపీ, లేకపోతే షుగర్ వ్యాధి ఉంది, మధుమేహం. ఇవన్నీ మొట్టమొదటిని గుర్తించి తొలి దశలోనే తక్కువగా ఉన్నప్పుడే జాగ్రత్తగా మందులు ఇచ్చి జాగ్రత్తలు తీసుకునే ఆహారము తర్వాత వ్యాయామం కట్టుబాటులో ఉంటే రేపొద్దున సమస్యలు రావు. ఇవన్నీ ముదిరేదాకా ఉండి తర్వాత ఆసుపత్రులు చేస్తే అప్పటికి గుండెపోటు వచ్చేసింది, లేకపోతే మరి పక్షవాతం వచ్చేసింది, లేకపోతే మరొకటి వచ్చేసింది, కిడ్నీలు దెబ్బతిన్నాయి, అథవా డయాలిసిస్ మరొకటి అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా తొలి దశలోనే గుర్తించి మనకి ఈ పెద్ద ఖర్చు హైరాణ లేకుండా ఆరోగ్య నాశనమే ప్రాణాపాయ దశ రాకుండా మనల్ని కాపాడాలంటే మనకి ప్రాథమిక వైద్యం అంటాం. అంటే డాక్టర్ మనకి సులభంగా అందుబాటులో ఉండాలి. మనకు నచ్చిన డాక్టర్ మనకు దగ్గరలో ఉండే డాక్టర్.
రెండోది, ఎప్పుడైతే ఈ స్థాయిలో మనం ఈ పని చేయలేకపోతున్నామో వ్యాధి ముదిరిన తర్వాత ఏమవుతుంది, పెద్ద ఆసుపత్రులకి అదే పనిగా వెళ్ళేసరికి ఖర్చు పెరుగుతుంది, ప్రాణాలు కాపాడలేము అనుకున్నంత. ఎంత గొప్ప హాస్పిటల్ అయినా సరే, అద్భుతమైన హాస్పిటల్ అయినా సరే, హాస్పిటల్ తప్పు కాదు, మళ్ళీ చెప్తాను, మనిషి దేవుడు కాదు. కాబట్టి వ్యాధి ఒక తీవ్రమైన దశకు వచ్చిన తర్వాత మీరు అద్భుతమైన చికిత్స చేసినా కూడా కొన్ని ప్రాణాలు పోతాయి, లేకపోతే ఆరోగ్యం పూర్తిగా మళ్ళీ బాగుపడదు. మూడోది ఏమవుతుంది, ఎప్పుడైతే ప్రాథమిక దశలో ఆరోగ్యం లేదో చిన్నదానికి కూడా, జలుబుకి దగ్గుకు కూడా ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళండి, మీరు గాంధీ ఆసుపత్రికి వెళ్ళండి, వేల మంది చిన్న చిన్న జబ్బులకి అక్కడ డాక్టర్ల పాపం అవుట్ పేషెంట్ అని 3 గంటలు ఉంటుంది, 3 గంటలు 4 గంటలు ఉంటుంది. ఆ 4 గంటల్లో ఉస్మానియాలో రోజుకి బహుశా ఉస్మానియా గాంధీలో 4 నుంచి 5 వేల మంది కనీసం ఉంటారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దేశంలో అగ్ర సంస్థ, రోజుకి 12,000 మంది అవుట్ పేషెంట్లు. దానిలో 180 కేసులు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అసలు. ఇప్పుడు అక్కడ పెట్టింది ఆ ఆసుపత్రులు చాలా క్లిష్టమైన వ్యాధులకి ఖరీదైన చికిత్స కోసం. ఎప్పుడైతే మనకి మామూలు జబ్బులకి ఇలా తొలి దశలో ఉన్న వాటికి మామూలు చికిత్స అందే పరిస్థితి లేకుండా ఉందో అందరూ అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది గది లేక. అక్కడ రద్దీ పెరుగుతుంది, చివరికి ఏమవుతుంది, నిజంగా కొందరు రోగులకు ఉస్మానియా అవసరము, గాంధీ అవసరం, నిమ్స్ అవసరం, కానీ అక్కడికి పోతే ఆ రద్దీ, అక్కడ మరి కనీస సదుపాయాలు లేవు, వెళ్ళడం కూడా మానేసే ప్రైవేట్ లేదా ఇంట్లో కూర్చుంటున్నారు. కాబట్టి ప్రాథమిక వైద్యం సరిగ్గా లేకపోతే అసలు వ్యవస్థ గందరగోళం అయిపోతుంది. మనం ఏం చేస్తున్నప్పుడు చిన్న జబ్బు వస్తే, మనల్ని ఎవరైనా మామూలు కుటుంబం, మధ్యతరగతి కుటుంబాల్లో కూడా ఏమవుతుంది, చిన్న జబ్బు వస్తే ముందు ఒక ఫ్యామిలీ డాక్టర్ని ఆలోచించట్లా, ఇది సర్జనా, కార్డియాలజీనా, ఆర్థోపెటిక్సా, లేకపోతే ఇంకోట న్యూరో సర్జరీయా. ఎప్పుడు కూడా ముందు రోగిగా శరీరం మొత్తాన్ని, మనిషి శరీర తత్వము, గత అనుభవము, గతంలో ఉన్నటువంటి వైద్య చరిత్ర, అలవాట్లు, ఇవన్నీ అర్థం చేసుకుని చూశాక ఆ స్థాయి దాటకపోతే ఒక స్పెషలిస్టు, అది కూడా దాటితే సూపర్ స్పెషలిస్ట్. మనం ఏం చేస్తున్నాం, ఒక్కసారిగా 3వ అంతస్తుకి వెళ్ళిపోతున్నాం, పునాది లేకుండా పోతాం. ఇప్పుడు చూడండి సార్, అంటే ప్రస్తుతం ఉన్న విధానంలో పిహెచ్సిలో కేవలం ఒకే ఒక డాక్టర్ ఉంటారు. ఇప్పుడు మీరు కూడా ఈ అధ్యయనాన్ని క్లియర్గా చెప్పారు. ఒక్కొక్క పిహెచ్సి సుమారు 23,000 మందికి ఒకే పిహెచ్సి ఉంది. ఈ పిహెచ్సి తర్వాత వారి దగ్గర వాళ్ళకి అర్థం కాకపోతే వెంటనే మీరు అన్నట్టు గాంధీకి కానీ వీటికి కానీ వెళ్ళాల్సి వస్తుంది. అసలు పిహెచ్సికి అవుట్ పేషెంట్గా చాలా అరుదుగా వెళతారు. అవును సార్. ఎవరన్నా మామూలు ప్రజలను అడగండి, ఒంట్లో బాగోలేదంటే పిహెచ్సికి వెళ్ళేవాడు అసలు లేరని కదా ఉన్నారు, కానీ 100కి 3 ఉంటారు. అవును సార్. అంటే ఇది ప్రజలకి కొంచెం అవగాహన లేకపోవడం అంటారా సార్? అంటే పిహెచ్సి మీద కాదు, రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకటి, పిహెచ్సీలు ఎక్కడ ఏర్పాటు చేశారో మీరు చూస్తే, మామూలుగా మీరు ఒక పల్లెటూరులో ఉన్నారు, రోజువారీ పనుల కోసం ఎవరు వెళ్తారు, ఓ సినిమాకి వెళ్ళాలన్నా, పిల్లలు చదువు స్కూల్కి పంపించాలన్నా, ఓ డాక్టర్ దగ్గరికి పోవాలన్నా, ఎరువులు కొనుక్కోవాలన్నా, విత్తనాలు కొనుక్కోవాలన్నా, ఇంకేదైనా షాపింగ్ చేసుకోవాలన్నా ఎక్కడికి పోతారో, దగ్గరనే ఒక చిన్న పట్టణం కడతారు. పిహెచ్సీలు అక్కడ లేవు చాలా సందర్భాల్లో. ఎక్కడో చోట అక్కడ రాజకీయ ఒత్తిడిని బట్టో, లేకపోతే అక్కడ ఎవరో స్థలం ఇచ్చారనో, మరో కారణంగానో ఎక్కడ పడితే అక్కడ కట్టేశారు. మామూలుగా నేను వెళ్ళే స్థలం వేరు, పిహెచ్సి ఉన్న స్థలం వేరు. 2, గవర్నమెంట్ ఎప్పుడైతే ఇంతకాలంగా నిర్లక్ష్యం చేస్తుందో వైద్యాన్ని, వివిధ రంగాల్లో, వివిధ రూపాల్లో మౌలిక సదుపాయాలు, జీతపత్యాలు, రకరకాలు, డాక్టర్లు అక్కడికి వెళ్ళడానికి మోజు చూపెట్ల. డాక్టర్లు మిగతా సిబ్బంది ఉండరు. ఎన్నో సందర్భాల్లో పిహెచ్సీలు కానీ, తాలూకా ఆసుపత్రి, 30 పడకల ఆసుపత్రులు కానీ పేరుకి భవనాలు ఉంటాయి, కానీ బూజు పట్టు ఉంటాయి. నేను స్వయంగా వెళ్ళి తాళాలు తెరిపించి లోపల బూజు పట్టు నేను చూశాను. 30 పడకల ఆసుపత్రులు కూడా ప్రపంచ బ్యాంకుతో బోర్డంత ఖర్చు పెట్టి ఖర్చులు కట్టారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల నేను స్వయంగా వెళ్ళి తలుపు తెరిపించాను. కొన్ని చోట్ల బూజు పట్టు ఉంటే పక్కన చిన్న ప్రైవేటు డాక్టర్ అక్కడ ఉంటే అక్కడ 100 మంది ఉంచుకుంటారు అక్కడ. కాబట్టి ప్రజలకు విశ్వాసం పోయింది దాని మీద. వాళ్ళకి డాక్టర్లకు పాపం జీతభత్యాలు సరిగ్గా ఇవ్వట్ల. జిల్లా స్థాయి ఆపైనా జీతభత్యాలు ఆపైనా ఒక యంత్రాంగం ఉంది కాబట్టి పనిచేస్తున్నారు కష్టపడి పాపం. కింది స్థాయిలో అసలు గందరగోళంగా ఉంది, కనీస సదుపాయాలు లేవు. దాంతో ఏమైంది, ప్రజలకు అసలు దాని మీద విశ్వాసం పోయింది చాలా మేరకు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించడం సాధ్యం కాదు. కానీ పిహెచ్సి అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పాను ఇందాకే, కోల్డ్ స్టోరేజ్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. వ్యాక్సిన్లు, కుటుంబ నియంత్రణ ఈ దేశంలో చాలామంది గమనించకపోవచ్చు. ఇప్పుడు కూడా జనాభా సమస్య ఉందన్నమాట వాస్తవమే, కానీ జనాభా సమస్య పరిష్కారాన్ని దగ్గరికి వచ్చింది. ఈ పిహెచ్సీలందరిలో ఆ సిబ్బంది కానీ, అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ గత 30-40 ఏళ్ళ నుంచి పట్టించుకున్నాయి. కాబట్టి పిహెచ్సి జనాభా నియంత్రణ పనికొస్తున్నది. అలాగే మెటర్నల్ కేర్, ప్రసూతి వైద్యం ఇవ్వాలి, ఆ టైంలో పనికొస్తుంది.
అక్కడ ఏఎన్ఎంలు వాళ్ళు వెళ్ళి పాపం చూసుకోవటం, ఆ బీపీ ఏదో చూడడం అది చేస్తారు అలాంటివన్నీ. కాబట్టి అలా కొన్ని మౌలికమైన పారిశుధ్యం, ఇలాంటి మహమ్మారులు వస్తే మరి ముందుగానే పసిగట్టడం, అక్కడ మరి పారిశుధ్యానికి ఏర్పాట్లు చేయటం, టీకాలు ఇవ్వటం ఇలాంటివి, వీటన్నిటికీ పిహెచ్సి అవసరం. కానీ ఒక వైద్య చికిత్సగా డాక్టర్ అప్పుడు ఆరోగ్యం అంతమైతే వైద్యం ఆరంభం అవుతుంది. చాలామందికి ఆ విషయం తెలియదు. ఆరోగ్యం అంతమైతే వైద్యం ఆరంభం అవుతుంది. ఆరోగ్యం బాగుంటే వైద్యం అక్కర్లా. కాబట్టి ఆరోగ్య సంస్థగా పిహెచ్సి పనికి వస్తుంది. వైద్యుడిగా ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి వస్తే, లేకపోతే అవకాశం అంటే అప్పుడు వైద్యం కావాలి, ఆరోగ్యం చాలు. ఆరోగ్యం అంటే మంచి పౌష్టికాహారం తినం, పరిశుభ్రమైన నీళ్లు తాగు, ఇవన్నీ మంచి వ్యాయామం చెయ్యి. సార్, మీరు చెప్పిన కారణాల వల్ల అయి ఉండొచ్చు అనుకుంటా. ప్రజలు పిహెచ్సిల వైపు కంటే దగ్గరలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఒక 500 రూపాయలు పెట్టి వెళ్ళి చూపించుకుంటే అయిపోతుంది. కానీ ఏమవుతుంది, డబ్బు ఖర్చు పెట్టలేరు. వైద్య పరీక్షలకి డాక్టర్కి ఇచ్చిన ఫీజు కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఎగ్జాక్ట్. ఇష్టం వచ్చిన పరీక్షలు రాస్తున్నారు, ఇష్టం వచ్చిన మందులు రాస్తున్నారు, మందులకి తడిసి ఒప్పందం అవుతుంది. కాబట్టి మీకు నచ్చిన డాక్టర్, ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి ఎలా వెళ్తున్నాం మనం? అక్కడ వెంకటరావు గారు ఉన్నారు, రామారావు గారు ఉన్నారు, కృష్ణ గారు ఉన్నారు, వంశీ గారు ఉన్నారు. వీళ్ళు ఎవరు బాగున్నారా అంటే చెప్తారు, నా దగ్గరికి వెళ్ళని చాలా బాగా చేశాడని, హస్తవాసి మంచిది, మంచి పేరు చెప్పారు, అందరూ చాలా శ్రద్ధగా చూస్తారని చెప్తారు. మనం అప్పుడు బాగుందని చెప్పి వెళ్తాం. అక్కడ ఆ అనుభవం కరెక్ట్ అయితే ఇంకో 10 మంది చెప్తాం. అది కాకపోతే ఈయన అలా చెప్పాడు కానీ కాదండి, ఆయన పనికిరాడండి, ఈయన బాగున్నాడని నేను చెప్తాం. అంటే ఏంటి, మార్కెట్లో ఎవరు బాగా చేస్తున్నారన్న పేరు వస్తే, ఎవరి నమ్మకం వస్తే వాళ్ళ దగ్గర పోతున్నాం. సహజంగా పోటీ ఉంది. అప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, పేషెంట్ రాకపోతే ఆయనకు ఆదాయం రాదుగా, పేరు రాదుగా. కాబట్టి ఆయనకి పేషెంట్లను జాగ్రత్తగా చూడటం ఎందుకు అవసరం? తన ఆదాయం కోసం, తన పేరు కోసం అవసరం. పోటీ ఉంటుంది. అదే రీతిన ప్రభుత్వంలో చేసామనుకోండి, ఎవరో డాక్టర్ని పెట్టి డాక్టర్ దగ్గర పోయి ఇష్టం అంటే చేసి, లేకపోతే డాక్టర్ పనిచేస్తే అదృష్టం, లేకపోతే కొందరు ప్రభుత్వంలో డాక్టర్లు అద్భుతంగా పనిచేస్తున్నారు. అద్భుతంగా, మామూలుగా కదా, నేను చూశాను ఎంత సేవ చేస్తున్నారో ఊహించినా. కానీ అందరూ చేయలేరు అట్లా, ఎవరో ఒకరు చేస్తారు. మరి అందరూ సరిగ్గా చేయాలంటే ఎట్లాగా? ఈ పోటీ కావాలి. పోటీ ఎట్లా వస్తుంది? 10 మంది అలాంటి వాళ్ళు అక్కడ అందుబాటులో ఉండి, మనకేం ఖర్చు లేకుండా 10 మందిలో ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గర పోయే అవకాశం ఉందనుకోండి. ఒక చిన్న పట్టణంలో, మన మామూలుగా గ్రామాల నుంచి పోయి వస్తువులు కొనుక్కుని రోజువారీగా పోయి సినిమాలు చూసి పిల్లల్ని పంపించే స్కూల్ ఊరు ఏదో ఉంటుంది. ఆ ఊళ్ళో 10 మంది ఉండి, ఎవరికి వాళ్ళకి చిన్న క్లినిక్ ఉండి, ఆ 10 మందిలో ఎవరు పేరు బాగుంటే, ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గర నా ఇష్టమైన వాళ్ళని వెళ్తాను అనుకోండి. ప్రైవేట్ రంగంలో ఎలాగైతే నచ్చిన వాళ్ళని ప్రోత్సహిస్తాం, ఇక్కడ నచ్చిన వాళ్ళని ప్రోత్సహిస్తాం. తేడా ఏంటంటే జేబులోంచి నేను డబ్బు పెట్టక్కర్లా, అక్కడ ప్రభుత్వమే ఆ డబ్బు చెల్లించి ఏర్పాటు చేస్తుంది. 2, పరీక్షలకి భయపడక్కర్లా. వైద్య పరీక్షలన్నీ కూడా వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణకి వాళ్ళు ఫ్రీ డయాగ్నోస్టిక్స్ అని చెప్పని కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా మంచి ఏర్పాటు చేశారు, బాగా నడుస్తున్నది. తెలంగాణలో ఈ మధ్య ప్రభుత్వమే, ఆంధ్రప్రదేశ్లోనేమో 2వ స్థాయిలో ప్రైవేట్ రంగం వచ్చి బాగా చేస్తున్నది. ఇక్కడ ప్రభుత్వమే ఈ మధ్య కొత్తగా డయాగ్నోస్టిక్స్ ఏర్పాటు చేస్తుంది. అది అందరికీ అందే ఏర్పాటు, ఒక సరైన పద్ధతిలో చేయటం. మందులకి ప్రభుత్వమే ఏర్పాటు చేయడం వల్ల మందులకి ఇవాళ తడిసి ఒప్పందం అవుతుంది ఖర్చు. మన దేశంలో మందులు ప్రపంచంతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చు, కానీ మన సామాన్యుల ఆదాయాలతో పోలిస్తే చాలా ఎక్కువనే భావం కలుగుతుంది. అలా కాకుండా ప్రభుత్వమే మందులను సేకరించే ప్రభుత్వాలు ఈ మధ్యకాలంలో కేంద్రీకరించి మందుల్ని సేకరిస్తున్నాయి. అదే అవసరమైనంత మీద సేకరించి దానిలో జెనరిక్ డ్రగ్స్ అని ఉంటాయి. మనకి బ్రాండ్ అక్కర్లా, బ్రాండ్ లేకుండా అదే కెమికల్, అప్పుడేమో ఖర్చు తగ్గుతుంది. 2, ప్రభుత్వం పెద్ద ఎత్తున సేకరిస్తే క్వాలిటీ బాగుంటుంది. మన మెడికల్ షాప్కి వెళ్తే అన్ని చోట్ల నిజమైన మంది ఇస్తారని గ్యారెంటీ లేదు, మంచి క్వాలిటీ గ్యారెంటీ లేదు. ఈ మొత్తం మందిగా చూసి పరిశోధన చేసేవాడంటే క్వాలిటీ బాగా మెయింటైన్ చేయగలరు. మన జేబు ఖర్చు లేకుండా అక్కడ మందు నుంచి ఏర్పాటు చేస్తే ఈ 3 ఉన్నాయనుకోండి, నా స్థాయికి మించిందండి, మీ గుండె జబ్బు ఉన్నది, ఇక్కడ తాత్కాలికం చూడాలి కానీ మీకు కొంచెం మరింత పరిశీలన కావాలి, మరింత జాగ్రత్త కావాలి, మరింత చికిత్స కావాలి, అప్పుడు రిఫర్ చేస్తారు పై. ఈ మొత్తానికి ఏర్పాట్లు ఉన్నట్టయితే అలాగే రికార్డు మెయింటైన్ చేయడం. ఇప్పుడు మనం వెళ్తాం, మళ్ళీ డాక్టర్ మొహం చూడడం, 3 ఏళ్ల తర్వాత అవసరం వస్తుంది. కానీ గత చరిత్ర తెలియకపోతే వైద్య చరిత్ర డాక్టర్ సరిగ్గా చికిత్స ఇవ్వలేడు, మందులు వికటించవచ్చు మన సరైన ఆరోగ్యంతో. గతంలో నాకు ఆరోగ్యం రోజు ఏం జరిగింది అని రికార్డు ఎక్కడ ఉందనుకోండి, రేపు పొద్దున నాకో సుఖం, డాక్టర్కి సుఖం. ఆ ఏర్పాట్లు ఇవన్నీ కనుక ఏర్పాటు చేసినట్టయితే మనం ఈ ప్రాథమిక వైద్యంలో అసలు ఆరోగ్యంలో 80% బాగుపడినట్లెక్క. కాబట్టి మనకేమో దేశంలో ఇందాక చెప్పాను, 80,000 డాక్టర్లు కొత్తగా ఉత్పత్తి అవుతున్నారు. 2.5-3 లక్షల డాక్టర్లు ఉండి పట్టా పొంది వాళ్ళందరూ కూడా ఉపయోగం లేకుండా ఉంటున్నారు. మన వ్యవస్థ సగ్గలేదు. కాబట్టి మనకి ఈ వ్యవస్థకు కావాల్సింది మనం చెప్పేది సుమారుగా 1 లక్ష మంది డాక్టర్లు కావాలి దేశం మొత్తంలో. తెలుగునాడు 2 రాష్ట్రాలు అయితే 8,000 మంది కావాలి. మన మెడికల్ కాలేజీలో ఏడాదికి 8,000 మంది డాక్టర్లు వస్తున్నారు.
లక్షలు ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఈ విధానానికి ఎంతవరకు అనుకూలంగా స్పందిస్తారు? ఖచ్చితంగా వైద్య విద్య చాలా సంక్లిష్టమైన విద్య. విపరీతమైన పోటీ ఉంటేనే తల్లిదండ్రులు బోళ్ళు త్యాగాలు చేసి పిల్లల బోళ్ళు కష్టపడితేనే వెళ్ళారు. ప్రాణాలను కాపాడే విద్య. అది ఆషామాషిగా మన ఏదో చాలామందిని పనికి రాకుండా ఉద్యోగంలో పెడుతున్నాం, జీతాలు ఇస్తున్నాం, వాడు పని చేయకపోతే అంతే మన కర్మ. వైద్యం అట్లా కాదు, ప్రాణాలు పోతుంది. మరి తగ్గట్టుగా అంత కష్టపడ్డ వాళ్ళకి, అంత ప్రతిభ ఉన్న వాళ్ళకి పారితోషికం ఉండాలి. ఇప్పుడు మనం ఏర్పాటు చేసిన వ్యవస్థలో ప్రభుత్వమే అవుట్ పేషెంట్కి ఇంత చెప్పి ఏర్పాటులో నెలకి ₹1,00,000 నికర ఆదాయం, 1,00,000 తగ్గకుండా నికర ఆదాయం వచ్చేట్టుగా ఏర్పాటు చేశాం. చాలా జాగ్రత్తగా బేరీజు వేసి ఎంతమంది అవుట్ పేషెంట్లు వస్తారు, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఒక మనిషి సగటున ఈ దేశంలో గవర్నమెంట్ ఆసుపత్రికి సగటున 3 ఏళ్లకే 2 ఏళ్లకు ఒకసారి వెళ్తున్నాడు. దానిలో గవర్నమెంట్ హాస్పిటల్కి చాలా చోట్ల డాక్టర్ లేడు, ఏఎన్ఎం దగ్గరికి, నర్స్ దగ్గరికి వెళుతున్నారు. అదంతా కలిపితే కూడా 3 ఏళ్లకి ఒక మనిషి ఒకసారి వెళ్తున్నట్టు. మనం ఏమిటంటే సగటున ఏడాది కనీసం 2 సార్లు దగ్గర ఒక మనిషి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది, ఎలాంటి ఏర్పాట్లు కావాలి, ఎంతమంది డాక్టర్లు కావాలి, అన్ని జాగ్రత్త కూలంకషంగా అధ్యయనం చేసి దానికి ఏర్పాట్లు చేశాం. కాబట్టి మనకి ఇక ప్రైవేట్ డాక్టర్కి డబ్బు ఉన్న వాళ్ళు నాకు వద్దండి నేను ఖర్చు పెట్టుకుంటానంటే మీ ఇష్టం. ఈ దేశంలో ఎలాగో అలా ఉండేవాళ్ళు ఉంటారు. కానీ నాకు అవసరం అనుకున్న వాళ్ళందరికీ, మధ్యతరగతి సామాన్యులు అందరూ కూడా, మళ్ళీ డబ్బు ఉంది లేదు తేడా లేకుండా అందరికీ ఇది వర్తించాలి. ఎందుకంటే కాస్త చదువుకున్న వాళ్ళు, కాస్త ఆదాయం ఉన్న వాళ్ళు దీన్ని పట్టించుకోలేదు అనుకోండి, కాలక్రమేణా ఇది నాశనం అయిపోతుంది. మళ్ళీ వాళ్ళు కూడా ఎందుకు అనవసరం అనుకోవచ్చు, మంచి వైద్యం అందుతుంది కదా ఇక్కడ పొందుదామని చెప్పని వస్తే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం గట్టిగా ప్రశ్నిస్తారు. 10 మంది నోట తెలుస్తుంది ఏం జరుగుతుంది చెప్పని, జవాబుదారితనం ఉంటుంది, ఆ ప్రమాణాలు నిలబడతాయి. కాబట్టి ఇవన్నీ గుర్తించి ఒక డాక్టర్కి నికర ఆదాయం, ఆయన క్లినిక్ కొంత ఖర్చు అవుతుంది, ఆయన ఎవరైనా మనుషులు పెట్టి కొంత ఖర్చు అవుతుంది, ఆమె కానీ డాక్టర్లు ఎక్కువ మంది ఆడపిల్ల ఉన్నారు ఈ రోజుల్లో, ఆయన అనకూడదు, ఆడపిల్ల డాక్టర్, మహిళా డాక్టర్ కావచ్చు, మగ డాక్టర్ కావచ్చు, ఆ ఖర్చులు పోను నెలకి ₹1,00,000 కనీసం మిగిలేందుకు ఏర్పాట్లు చేయొచ్చు. ఆ రకంగానే మనం దీనికి అంటే ప్రాక్టీస్ బాగా చేసుకుంటాం. సరే, తొలి దశలో ఆ రకంగా వస్తే అనుభవం వస్తుంది, పేరు వస్తుంది, ప్రాక్టీస్ వస్తుంది, ఆదాయం వస్తుంది. కొంతకాలం పోయిన తర్వాత ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని మనసు పుట్టింది, లేకపోతే పట్టణంలో ఇంకో ప్రాక్టీస్ చేసుకోండి, ఇంకోళ్ళు వస్తారు, నష్టమే లేదు. అక్కడే బాగుంది, ప్రజల్లో మంచి పేరు వచ్చింది, సంతోషంగా ఉంది, ఇంతకంటే ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకుంటాను ఇంకా బాగుంటుంది, పెట్టుకోండి, మీ ఇష్టం, బలవంతమేం లేదు. వీళ్ళెవరో కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాదు, ఆ పథకంలో చేరిన వాళ్ళు. కానీ ప్రభుత్వమే వాళ్ళకి డబ్బులు ఇస్తుంది, ఊరికి నెలజీతంగా కాదు. ఎంతమంది అవుట్ పేషెంట్లు వచ్చారు వగేర దాన్ని బట్టి. కాబట్టి నేను పని చేస్తే ప్రజల్లో మంచి ఆదరణ పొందితే నాకు ఆదాయం వస్తుంది, చేయకపోతే పేషెంట్లలో ఆదాయం రాదు. అంటే ప్రైవేట్ రంగంలాగా పనిచేస్తుంది, కానీ ప్రభుత్వమే దానికి ఏర్పాట్లు చేస్తుంది, జవాబుదారితనం ఉంటుంది. సో ఇందాక మీరు చెప్పినట్టు సార్, చాలా మట్టుకు నర్సులు కానీ లేకపోతే ఏఎన్ఎంలు కానీ చికిత్స చేస్తున్నారు. అలాగే ఇప్పుడు గ్రామీణ స్థాయిలో చూసుకుంటే ఆర్ఎంపీలు అని చెప్పుకునే వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం వల్ల కూడా దేశంలో చాలా వరకు సమస్యలు చిన్న దాంతో పోవాల్సినవి పెద్ద స్థాయికి వస్తున్నాయని ఒక దానిలో ఏంటంటే కొంతమంది ఏమో నిజంగా పెద్ద మెడిసిన్ చదవకపోయినా కూడా ఇంకోటి దగ్గర అది నేర్చుకుని జాగ్రత్తగా చేసేవాళ్ళు కొందరు ఉన్నారు. చాలామందికి వైద్యం తెలియక కార్టికోస్టెరాయిడ్స్ ఇచ్చేయటము, ప్రమాదకరమైన పనులు చేయటము, ఘోరంతా కొండంతలు చేయటము, సమస్యని పెంచటము, లేకపోతే యాంటీబయాటిక్స్ విరివిగా అనవసరంగా వాడేసి రెసిస్టెన్స్ వచ్చి చివరికి ప్రాణాంతకం కావడం దేశం మొత్తానికి, సమాజానికి, ఇలా ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఒక పక్కనేమో వీళ్ళకి కాస్త శిక్షణ ఇచ్చి వాళ్ళని ఉపయోగించుకోవాలి, మరో పక్కన సరైనటువంటి వైద్య చికిత్స ప్రజలకు అందాలి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ స్థాయిలో పెడతామో ఈ వైద్యుడికి అందుబాటులో ఇప్పుడు అక్కడ మరి చిన్న పనులు చూడడానికి, రెగ్యులర్ సేవలించడానికి వైద్య మనిషి కావాలి కదా, వీళ్ళని పెట్టుకోవచ్చు, వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది గౌరవప్రదంగా. కానీ వైద్యుడు పర్యవేక్షణలో పనిచేస్తారు, వైద్యుడిగా పనిచేయరు. వైద్యుడిగా పనిచేస్తే ఎట్లాగా? మీకు అరే ఇంత ఎంసెట్లో ఇంత ర్యాంకులు తెచ్చుకుని ఇన్నేళ్ళు కష్టపడి, 8 ఏళ్ళు 7 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడి చేస్తేనే వైద్యం సరిగ్గా పూర్తిగా అర్థం కాకపోతే ఏమీ లేకుండా బొట్లేరు దీనివాడికి మీరు వైద్యులు అంటే ప్రాణాలు పోతాయి కదా. ఇదేం తమాషా, ఇదేమన్నా 500 ఏళ్ళ క్రితం ఏమీ తెలియదు కాబట్టి ఏదో భూత వైద్యాలు చేసేవాళ్ళు, ఇప్పుడు ఎట్లాగా. కాబట్టి వైద్యం కాదు, వైద్యుడికి సేవలు అందించడానికి కూడా చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత బీపీలు చూడమంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బీపీలు చూడమనొచ్చు, లేకపోతే మరొకటి చేయమనొచ్చు, వాళ్ళని ఉపయోగించుకోవచ్చు రకరకాలుగా. కాబట్టి వాళ్ళని వీలున్నంత మేరకు వాళ్ళకున్న దాన్ని ఉపయోగించుకోవాలి, వివిధ రూపాల్లో ఉపయోగించుకోవాలి. ఉదాహరణకు మన దేశం మొత్తంలో ఈవేళ కేవలం 32 లక్షల మంది ఆరోగ్య రంగంలో ఉన్నారు, ప్రభుత్వం కానీ ప్రైవేట్ రంగాన్ని అందరూ కలిపి, నర్సులు, వైద్యులు, కాంపౌండర్లు, ఫార్మసిస్టులు, ఇంకా అందరూ కలిపి. మన దేశంతో పోలిస్తే 24వ వంతు ఉంది బ్రిటన్.
బ్రిటన్లో 16 లక్షల మంది ఉన్నారు. 4వ వంతు ఉంది అమెరికా. అమెరికాలో 96 లక్షల మంది ఉన్నారు. నిజంగా ఈ ఆరోగ్య వ్యవస్థ కానీ చేస్తే ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో కానీ మరొక 1.5 మందికి ఉపాధి అవసరం ఆరోగ్యంలో. వీళ్ళందరూ దానికి పనికొచ్చే వాళ్ళైతే కొంచెం తరఫీదు పొందుతూ అవుతారు. ఆ రకంగా వాళ్ళని ఈ సమాజంలో అంతర్లీనం చేయాలి. వాళ్ళందరినీ మనం పంపించేయమని చెప్పి అంటలా నేను. సమాజానికి పనికొచ్చేతో వాళ్ళకి ఉపాధి చరిత్రలో చేయాలి, కానీ వాళ్ళ ఉపాధి పేరుతో ఆరోగ్యం చెడిపోకూడదు, ఆరోగ్య వ్యవస్థ పేరుతో వాళ్ళందరూ కూడా రోడ్డున పడకూడదు. ఆ సమన్వయం చేయడం సాధ్యం. ఆ రకంగా ఆలోచన చేయాలి. సార్, ఇప్పుడు మీరు దీంట్లో మొదటి దశ, రెండో దశ వరకు ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ వినియోగించవచ్చు. రెండవ దశలో ఆరోగ్యశ్రీ నమూనానే 2-3 మార్పులు. ఒకటి, మనకి గుండె ఆరోగ్యశ్రీలో ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తే 1500 కోట్లు 1400 కోట్లు ఖర్చు అయితే ఏడాదికి 700 కోట్ల రూపాయలు కేవలం 4కి అవుతుంది. గుండె ఆపరేషన్లు, మోకాలి శస్త్రచికిత్సలు. ఈ మధ్యకాలంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా మొట్టమొదటి దేశంలో చేస్తున్నారు మోకాలి మార్పిడి. అది గొప్పగా చెప్పుకున్నారు, ప్రతి వాళ్ళు చేయించుకుంటున్నారు. ఇప్పుడు అవసరమైతే వృద్ధాప్యం అవసరమైతే మోకాలు మార్పిడి. తర్వాత మనకి డయాలసిస్, కిడ్నీ మనకు బాగుంది, క్యాన్సర్. ఈ 4టికే 700 కోట్లు అవుతుంది. ఈ 4 తృతీయ స్థాయిలో వైద్యం చేయాల్సిన పనులు. అసలు మామూలుగా అంత స్థాయి కాకుండా, తృతీయ స్థాయి క్లిష్టమైన వైద్యం కాకుండా, మామూలు ఫ్యామిలీ డాక్టర్ దగ్గర వైద్యం అందకుండా మధ్యలో బోల్డ్ ఉన్నాయి మనకి అబ్డామినల్ ఆపరేషన్లు కావచ్చు, ప్రసూతి వైద్యం కావచ్చు, సిజేరియన్లు కావచ్చు, మరి మహిళలకు ఎన్నో రకాలైన శస్త్రచికిత్సలు అవసరం కావచ్చు, ఎన్నో రకాలైనవి ఉన్నాయి. అవి 100కి 100 రూపాయలు కవర్ చేసేయండి, 100కి 100 మందికి కవర్ చేసేయండి. కానీ తృతీయ వైద్యాన్ని ఇక్కడికి తీసేయండి, ఎందుకంటే ఆ ఖర్చు దానికి వెళ్ళిపోతుంది. చాలా మిగతా వాటికి మనం అందించలేకపోతున్నాం. తృతీయ స్థాయి వైద్యానికి దానికి వేరే ఏర్పాటు చెప్తాను, కానీ దానికి ఏమవుతుంది, ఇక్కడేమో సరిగ్గా అందించలేకపోతున్నారు, కానీ ఖర్చు అయిపోతుంది. మామూలు ఆరోగ్యం అందకుండా పోతున్నది. గవర్నమెంట్ ఆసుపత్రులను, పెద్ద ఆసుపత్రులు మూల ప్రభుత్వంలో డబ్బులు లేక వ్యవస్థ గందరగోళం అవుతుంది. తృతీయ స్థాయి వైద్యానికి అసలు ఆ ఖర్చుకి అంతం లేదు. ఇవాళ ప్రైవేట్ ఆసుపత్రి పెట్టాలంటే, మంచి ఆసుపత్రి పెట్టాలంటే ఒక్కొక్క పడకకి 1 కోటి నుంచి 2 కోట్లు ఖర్చు అవుతుంది. మీరు అడగండి. మనకేమవుతుందంటే ప్రతి జబ్బుకి ఆ ఉన్నత స్థాయికి తీసుకెళ్తే విపరీతమైన ఖర్చు పెరుగుతుంది, ఫలితం తక్కువ ఉంటుంది. ఒక పెద్ద హాస్పిటల్, తృతీయ స్థాయి హాస్పిటల్ అంటే ఒక ఎంఆర్ఐ కావాలి, సిటీ స్కాన్ అట్లాగా అవసరం, మరెన్నో చాలా ఖరీదైనటువంటి పరికరాలు. చాలామంది ప్రజలు వింటే దిగ్భ్రాంతి చెందుతారు. కొన్ని పరికరాలు 30 కోట్ల రూపాయల పరికరాలు ఉన్నాయి. ఒక రూమ్లో పెట్టే ఒక పరికరం 30 కోట్లు ఉండొచ్చు. పెద్ద ఫ్యాక్టరీ పెట్టచ్చు 30 కోట్లతో. అది కేవలం ఆసుపత్రిలో ఒక్క పరికరం అంతే. ఇంతంత ఖర్చు అయినప్పుడు బిల్లు ఎక్కువైపోతాయి, కానీ ఫలితం ఉండదు. దానికి అవసరమే అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు మనకి తెలుగునాట చాలామందికి సిఎంసి వెల్లూరు మెడికల్ కాలేజ్ తెలుసు. క్రైస్తవులు నడిపే చాలా ప్రమాణాలతో నడుపుతారు, నిజాయితీగా నడుపుతారు. వాళ్ళకి నచ్చిన దైవభక్తి అంతా సేవాభావం ఉంది. అంత గొప్ప ఆసుపత్రుల్లో కూడా ఆసుపత్రికి వెళ్ళిన పేషెంట్లో సగం మంది కూడా తిరిగి బయటకు రారు. ఎందుకంటే దేవుడు మన డాక్టర్ దేవుడు కాదు. వ్యాధి ఆ స్థాయికి వచ్చిన తర్వాత కాపాడడానికి కొంచెం కష్టం. కాపాడడానికి చేతనైతే చేస్తాం మనం, వైద్యం శాస్త్రం ఒప్పుకున్నంత చేస్తాం. కోవిడ్లో ఎంత ప్రయత్నం చేసినా కొంతమంది చనిపోయారు కదా. అవును సార్. డాక్టర్ల ప్రయత్నం లేకనా? అది మనకు అర్థం కావాలి. కాబట్టి తృతీయ స్థాయి వైద్యం కనుక మనం బార్లా తెరిచేస్తే, అన్నీ ఆ స్థాయికి తీసుకుపోతే ఖర్చుకు అంతం ఉండదు. అమెరికా లాంటి దేశాలు అదే జరిగింది. అందుకని తృతీయ స్థాయి వైద్యాన్ని ఈ ఆరోగ్యశ్రీ నమూనా నుంచి పక్కన పెట్టేసి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణను ఉదాహరణగా తీసుకోండి. ఇంకా జాతీయ స్థాయిలో ఆయుష్మాన్ భారత్ మన రాష్ట్రాలను అనుకరించినా కూడా ఈ స్థాయికి రాలా. ఇంకా దేశం మొత్తం 7,000 కోట్లు ఖర్చు పెడతారు అంతే. ఇప్పుడు కనీసం 30,000-40,000 కోట్లు కావాలి ఏడాదికి. మనం ఇంకా ఆ స్థాయికి చేరలా, జాతీయ స్థాయి. మన రాష్ట్రాలు చేరుతున్నాయి. కాబట్టి దీన్ని నమూనాగా తీసుకుని అందరికీ విస్తరించి ద్వితీయ స్థాయిలో అన్ని రకాలైనటువంటి వాటికి ఆరోగ్యం అందించే ఏర్పాటు చేస్తే, ఖర్చు వగేరా అంతా లెక్కేసాము, మనకి కొత్తగా ఆలోచించక్కర్లా, ఇది సరిపోతుంది. అద్భుతంగా ఈ దేశంలో ఈ ప్రాథమిక స్థాయి వైద్యం తర్వాత, ఫ్యామిలీ డాక్టర్ వైద్యం తర్వాత 100కి 95 పాళ్ళు ఆసుపత్రి చికిత్స మొత్తం దీనిలో అందిపోతుంది. అప్పుడు తృతీయ స్థాయి పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో పెట్టాలి. డబ్బున్నవాళ్ళు, ఇన్సూరెన్స్ ద్వారా చేయించుకునేవాళ్ళు, మాకు వద్దని ప్రైవేట్ వాళ్ళు భరిస్తూ ఉంటున్న వాళ్ళు ఇష్టం. వాళ్ళు ఇప్పుడు ఇవాళ ఉంది, వెళ్తున్నారు ప్రైవేట్ డాక్టర్, రేపు వెళ్తారు. కానీ ఉచితంగా కావాలనుకునే వాళ్ళు, భరించలేని వాళ్ళకి అత్యుత్తమ వైద్యాన్ని ప్రభుత్వం దగ్గర అందించే అవసరం ఉన్నది.
దానికి ఇవాళ ఆసుపత్రుల్లో మనం ఇచ్చేటువంటి నిధులు చాలా. ఈ గాంధీ కానీ, ఉస్మానియా కానీ, గుంటూరు మెడికల్ కాలేజ్ మరొకటి కానీ అద్భుతమైన సేవలు అందిస్తున్నారు డాక్టర్లు అతి తక్కువ ఖర్చుతో. మనకేం కనిపిస్తుంది అక్కడ సేవలు అందించలేం కానీ, ఎందుకని బాగా ఒత్తిడి ఎక్కువ ఉన్నది, జనసముద్రం ఎక్కువ ఉంది, వనరులు చాలా తక్కువ ఉన్నాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏడాదికి ఒక్కొక్క పడక్కి ₹1,00,00,000 ఖర్చు అవుతుంటే 60 లక్షల నుంచి ₹1,00,00,000. మన ఉస్మానియా గాంధీలకి ఒక్కొక్క పడక్కి 8 లక్షలు 10 లక్షలు ఖర్చు పెడుతున్నాం మనం. అక్కడ 1100 పడకలు కనుక శాంక్షన్ చేస్తే 1800 పడకల్లో మరి పేషెంట్లు తాకడుంది కాబట్టి కొత్తగా పడకలు వేసి పాపం డాక్టర్ల తంటాలు పడుతున్నారు. మరి మీరు 10 లక్షల రూపాయలతో ₹1,00,00,000 చికిత్స ఎట్లా అందిస్తారు? కనీసం 30 లక్షలనే చేయాలి కానీ దాన్ని. అంటే డబ్బే కాదు, అన్ని రకాల పరికరాలు కానీ, అక్కడ వైద్యులకి తగిన సిబ్బందిని పెట్టడం కానీ, నర్సులు మిగతా వాళ్ళని పెట్టడం కానీ, మిగతా అన్ని రకాల సేవలు అందించే ఏర్పాట్లు చేయడం కానీ, ఇవన్నీ కలిపితే ఒక డబ్బు రూపంలో ఇంత అవుతుంది. దానికి ఏర్పాట్లు చేసి ఉచితంగా కొన్నాడికి ఆ ఆసుపత్రుల్లో అని చెప్పంటే 199% దేశంలో ఆరోగ్య సమస్యలన్నీ అయిపోతాయి 3 స్థాయిలో కలిపితే. ఈ మొత్తం కలిపితే నేను చెప్పినట్టు కింద 85,000 కోట్లు 80,000 కోట్లు అంటే మన జాతీయ ఆదాయం ఇవాళ 2 కోట్ల కోట్లు, $3 ట్రిలియన్. బహుశా ఇంక 2,20,00,000 అవుతుంది, 2,20,00,000 కోట్లు అవుతుంది ఈ సంవత్సరంతో. 2 కోట్ల కోట్లు లెక్కేసుకున్నా కూడా 0.4%. మనం ఖర్చు పెడుతున్న దేశంలో కూడా 1.1%. అంటే ప్రపంచంలో అతి తక్కువ ఖర్చు. ఇతర దేశాలు 4% నుంచి 8%, 10% ఖర్చు పెడుతున్నారు. మనంత తక్కువ పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరు ఎన్నదగ్గ దేశాల్లో. ఈ 0.4% కలిసాక కూడా మన ప్రపంచంలో అతి తక్కువ ఖర్చు అనే దేశం అవుతుంది. ఈ మాత్రం కూడా పెట్టకుండా ఆరోగ్యం అందరూ ఇదే మంత్రాలు కాదు. మంత్రదండం వేస్తాను, మంత్రం వేస్తే పావులు నరిసేలాగా అది భూత వైద్యం అవుతుంది, వైద్యం కాదు. కనీసం ఈ మాత్రం ఖర్చు పెట్టాలి. ఇది పెట్టాక అప్పుడు అవసరాన్ని బట్టి తర్వాత చూసుకుందాం. ఇక ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంటే మనం గాంధీ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కానీ అక్కడ కూడా పరికరాలు లేక కొన్ని టెస్టులు బయట చేయించుకోమనడం, లేకపోతే మందులు లేకపోవడంతో మిగతా మందులు మీరు మళ్ళీ బయట 1000 పడకల ఆసుపత్రి, 1100 ఆసుపత్రి, 1800 పడకల్లో పేషెంట్లు ఉంటారు. అంటే 1800 పడకల ఆసుపత్రి. హైదరాబాద్లో ప్రైవేట్ రంగంలో ఒక్క ఆసుపత్రిలో కూడా 1800 మంది లేరు, 1000 మంది లేరు, 1000 పడకలు లేవు. కానీ ఆసుపత్రుల్లో ఖర్చు చూడండి, గాంధీ ఖర్చు చూడండి, ఉస్మానియా ఖర్చు చూడండి. మీరు ఎంఆర్ఐలు ఉండవు, ఉంటే పనిచేయవు. సిటీ స్కాన్లు ఉండవు, ఉంటే పనిచేయవు. కొంతకాలం పనిచేస్తే మొత్తం ఏదో చిన్న పాటలేదని పోతుంది అంతే. మీకు మౌలికమైన పరీక్షలు ఉండవు అక్కడ. ఆపరేషన్ థియేటర్లో చాలా పైన ఇది పడిపోతూ ఉంటుంది. అక్కడ బాత్రూమ్కి వెళ్తే అసలు ఆ కంపు భరించలేం మనం. అవును సార్. అలాగే మీరు శవ పరీక్ష కోసం అని చెప్పని మార్చురీ అది ఉంటుంది. అసలు అక్కడికి ఎప్పుడున్న పొరపాటున ఎవరైనా చనిపోయి అక్కడ ప్రాంతానికి వెళ్తే యాక్సిడెంట్ ఇంకో చోట మీరు ఎందుకు వచ్చారని నరకం అనిపిస్తుంది మనకి. ఇది కాదు ఆధునిక యుగంలో మనుషులను చూడాల్సిన తీరు. అది డాక్టర్లు తప్పు కాదు, అక్కడ నర్సులు తప్పు కాదు. వాళ్ళకి ఎన్న పరిమితమైన డబ్బుతో చాలా కష్టపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ₹1 ఖర్చుకి ₹4 పని జరుగుతుంది సగటున. కొన్ని చోట్ల ₹10 పని జరుగుతుంది నేను చూశాను. ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో పార్వతీపురంలో అక్కడ ఏరియా ఆసుపత్రి ఉంది, 100 పడకల ఆసుపత్రి. ₹1 ఖర్చుకి ₹10 పని జరుగుతుంది అక్కడ. మిగతా ఆసుపత్రి ₹4 తక్కువ ఇక్కడ జరగట్లేదు. ఎందుకంటే డాక్టర్లు నర్సులు ఏం చేస్తారు? అసలు మీరు కనీసం తైలం ఉండాలి కదా అక్కడ, కనీస వస్తువులు, కనీస సౌకర్యాలు, కనీసమైనటువంటి పరికరాలు, దానికి కావాల్సినటువంటి ఆర్థిక సంపత్తి ఉండాలి కదా పని చేయాలంటే. వైద్యం ఊరికే మంత్రాలతో రాదు కదా, కూర్చొని జపం చేస్తే రాదు కదా ఆధునిక వైద్యం. కాబట్టి దానికి ఏర్పాట్లు చేస్తే మన దేశంలో నైపుణ్యానికి కొదవలేదు. మన డాక్టర్లు ఎక్కడ నైపుణ్యం పోతున్నారు, ఇప్పుడు గిరాకీ ఉంది కాబట్టి చాలామంది ఇతర దేశాలకు, బ్రిటన్ లాంటి దేశాలకు పోయి అక్కడ నేర్చుకుని ఇప్పుడు హైదరాబాద్లో ఎంతోమంది హార్ట్ సర్జన్లు, నీ సర్జన్లు వీళ్ళంతా ఉన్నారు. వీళ్ళంతా బ్రిటన్ పోయి నేర్చుకున్నవాళ్ళు, మరో దేశం నేర్చుకున్నవాళ్ళు. ఇక్కడ విద్య నేర్చుకున్నా కూడా ఇక్కడ మరి ప్రాక్టీస్ చేయడానికి సౌకర్యాలు పెద్దగా లేవు కాబట్టి ఇంకా వీళ్ళు ఆ దేశాలకు పోయి అద్భుతంగా నేర్చుకొని ఆ నైపుణ్యాన్ని ఇక్కడ తీసుకొచ్చి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ దేశంలో చికిత్స అందగలుగుతున్నారు. అదే అక్కడ ఎంతమందికి అంత సేఫ్టీ ఉంది, ఇక్కడ అంత సేఫ్టీ ఉన్నది. అక్కడ ఖర్చుతో పోలిస్తే 10వ వంతు ఖర్చుతో చేస్తున్నారు. అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఈ సాధన సంపత్తులు ఇవ్వకుండా, రోగుల ప్రాణాలను కాపాడి బాధలను తొలగించేటువంటి అవకాశాన్ని ఇవ్వకుండా మనం డాక్టర్లను తిట్టిపోసి, మరొకరిని తిట్టిపోసి, పైపైన చూసి విమర్శలు చేసేది ప్రయోజనం లేదు. ఒక మౌలికమైన ఆరోగ్య రంగాన్ని భయంకరంగా నేర సమానంగా నిర్లక్ష్యం చేశాం. ఎంతకంటే నేరం ఇంకోట్లేదు. నా దృష్టిలో పాపం అంటూ ఉంటే దేవుడున్నాడు నాకు తెలియదు, ఎప్పుడు చెప్తుంటాను.
కానీ పాపం ఉంది. అన్నిటికంటే భయంకరమైన పాపం నివారించదగ్గ బాధను తొలగించలేకపోవడం. ఎంతమంది దేశం నివారించదగ్గ బాధకు గురవుతున్నారు చూడండి. ఏడాదికి 8 లక్షల మంది చిన్నారులు 5 ఏళ్ల లోపల నివారించదగ్గ వ్యాధులకు గురి చనిపోతున్నారు. 8 లక్షల మంది. మనకి ఉత్తరప్రదేశ్లో గోరఖ్పూర్లో మరో చోట ఆసుపత్రుల్లో 100 మంది పిల్లలు చనిపోతే దేశమంతా కూడా మరి ఆందోళన పడింది. సహజం అది. ఒక 70 మంది చనిపోవడం కాదు ఒక ఆసుపత్రిలో, ఒక జిల్లాలో. దేశంలో ఏడాదికి 8 లక్షల మంది చనిపోతున్నారు. రోజుకి 2500 మంది చనిపోతున్నారు భారతదేశంలో చిన్నారులు. ఒక 70 మంది చనిపోయినప్పుడు ఇంత గందరగోళం చేశాం. కానీ మన దేశంలో సమస్య అదే. అక్కడ మాత్రమే సమస్య, ఇవాళ మాత్రం సమస్య అనుకుంటున్నాం. అది అబద్ధం. దేశవ్యాప్తంగా ఉన్న సమస్య, నిరంతరం ఉన్న సమస్య. దానికి పరిష్కారాన్ని చూపి సాధించే బాధ్యత మనకున్నది. అవకాశం మన అదృష్టం కదా సార్. ఇందులో ఇంకో అద్భుతమైన ఒక అంశం ఏమిటంటే సార్, పేద మధ్యతరగతి ధనిక వర్గం లేకుండా అందరికీ ఆరోగ్యం అందేలా, ఒకవేళ ధనిక వర్గంలో ఉన్నా సరే ఇటీవల మన కరోనా కారణంగా అందరూ మధ్యతరగతికి వచ్చేసారు. మధ్యతరగతి ఇప్పుడు కరోనా కారణంగా రోజుకు ₹1,00,000 దాకా కొందరికి వైద్యం అయిందంటే ఇంత పేద దేశంలో ధనిక ఏంటి? పరమ కోటీశ్వరులు తప్ప ఎవరు భరించగలుగుతారు? కాబట్టి ఆరోగ్యం అందరికీ హక్కు, అందరికీ అందాలి. రెండోది, అయినా కూడా ధనికులు అలవాటు పడ్డారు కాబట్టి ఖరీదైన వైద్యం చేయించుకుంటారు. ప్రైవేట్, నాకు అభ్యంతరం లేదు. కానీ మీరు రాకూడదు అనగానే ఏమవుతుందంటే పేదలకు మాత్రమే పరిమితం. అంటే మన దేశంలో మనందరికీ తెలుసు అది వ్యవస్థ మెరుగుపడదు. చదువుకున్న వాళ్ళు, అధికారులు, మరి మేనేజర్లు, కాస్త మంచి ఆదాయం ఉన్న వాళ్ళు కూడా వాడుతూ ఉంటే, అందరూ కాకపోయినా చాలా కాలం వాడుతుంటే సహజంగా సేవ బాగుపడుతుంది. గొంతు ప్రశ్నించే తత్వం వస్తుంది, జవాబుదారితనం ఉంటుంది. కాబట్టి అందరిని చేయటం అది శాస్త్రరీత్యా, ప్రజాస్వామ్యరీత్యా ధర్మం, ఆచరణ రీత్యా అవసరం. అదే సార్. ఈ యాక్చువల్లీ చాలామంది అంటూ ఉంటారు, అంటే ధనిక వర్గంలో ఉన్న వాళ్ళు ప్రతిదానికి ట్యాక్స్ కడుతూ ఉంటారు, అంటే వారికి కూడా సమాన హక్కులు ఉంటాయంటారు. సో వీటికి రావద్దు అనే హక్కు మనకి జనరల్గా లేదు. సూత్రరీత్యా తప్పదు. మనం అదనంగా రాయితీలు ఇస్తే వేరు, కానీ ప్రభుత్వం మౌలికంగా చేయవలసినటువంటి పనులు, విద్య కానీ ఆరోగ్యం కానీ ధనికులు ఇక్కడ వద్దు అంటే చాలా తప్పు. అది ఏ రకంగానూ కూడా ఆడించదు. రోడ్డు ఉంది, రోడ్డు ఈ వర్గానికి మాత్రం చెప్తాం, అందరికీ అవసరం. అది ఒక స్కూల్ అందరికీ అవసరం. ఈ ఉమ్మడి అందుకే ప్రభుత్వాన్ని ఏర్పడుతున్నాం, అందుకే పన్నులు కడుతున్నాం, అందుకే ఓట్లు వేసాం. కాబట్టి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా అందరికీ వచ్చేది ఏర్పాటు చేశారు. అదే నాగరిక చిహ్నం. బ్రిటన్లో 1948లో అద్భుతంగా ఆనాడు అక్కడ అనురన్ బెవాన్ అని చెప్పిన ఆరోగ్య మంత్రి దేశం అంతటా కొన్ని నేషనల్ హెల్త్ సర్వీస్ అంటారు. ప్రతి ఒక్కళ్ళ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి అత్యున్నత ప్రమాణ ఆరోగ్యం, ప్రధానమంత్రికి బంట్రోతికి తేడా లేకుండా అదే ఆరోగ్యం అంతా ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అప్పటికి కూడా అది ప్రపంచాన్ని బోల్డంత ప్రభావితం చేసినటువంటి వ్యవస్థ. ఈనాటికి కూడా అక్కడ ఎన్హెచ్ఎస్లో డబ్బులు రూపాయి తగ్గిస్తామంటే దేశమంతా కూడా ఎదురు జరుగుతుంది. ఆ మధ్య ఎన్హెచ్ఎస్లో మరీ జూనియర్ డాక్టర్లకు చాలా చికాకు పెట్టారు. డబ్బులు ఇవ్వకుండా పని ఎక్కువ చేస్తున్నారు, ఆదాయం లేదు, వాళ్ళకి విశ్రాంతి లేదు, విపరీతంగా పని ఎక్కువ చేస్తున్నారు. జూనియర్ డాక్టర్లు కొంచెం ఆందోళన చేపట్టారు. సమాజంలో 197 మంది డాక్టర్లను సమర్థించారు. అంటే ఆ ఆరోగ్య వ్యవస్థ అంటే అంత ప్రజల్లో అంత ఆదరణ, గౌరవం ఉన్నాయి. దానివల్ల లాభం ఏంటో అర్థం చేసుకున్నారు. కాబట్టి మన ఎట్లా ఉందో మనకు తెలుసు. కాబట్టి ఆ స్థాయికి మనం అక్కడ బ్రిటన్ ఆరోగ్య వ్యవస్థలో మన వాళ్ళు అద్భుతంగా పనిచేస్తున్నారు. మన దేశంలో ఎందుకు చేయరు? మనం వ్యవస్థ ఏర్పాటు చేయాలి కదా. భారతీయులు చాలామంది బ్రిటన్లో ఆరోగ్య వ్యవస్థలో గొప్పగా పనిచేస్తున్నారు. నేను చెప్పాను కదా, మన దేశంలో మన హైదరాబాద్ నగరంతో సహా అక్కడ నేర్చుకుని వచ్చి అద్భుతమైన సేవలు ఇస్తున్నారు. గుండె ఆపరేషన్లు కానీ, మోకాల ఆపరేషన్లు కానీ, మరొక ఆపరేషన్లు కానీ, ఇతను అదొరకు ఈ దేశంలో అందుబాటులో లేనివాడిని కూడా. కాబట్టి మనం ఇక్కడ ఎందుకు చేయలేం? అద్భుతంగా చేయగలం. మనసు ఉండాలి, సంకల్పం ఉండాలి, దూరదృష్టితో. 1948లో ఎప్పుడో 73 ఏళ్ల క్రితం బ్రిటన్లో చేస్తే ఇవాళ భారతదేశంలో చేయలేకపోవటం మనం అలవోకగా చేయొచ్చు. అప్పటికంటే వనరులున్నాయి, అందుకంటే టెక్నాలజీ బాగా ఉంది. అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఏ చిన్న సమస్య వచ్చినా కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవడం వల్ల ప్రజలకి ప్రభుత్వ హాస్పిటల్ మీద కానీ మిగతా వాటి మీద నమ్మకం తగ్గిందని ఏమైనా అనుకోవచ్చు అంటారు? అంటే విత్తు ముందా చుట్టు ముందా వాళ్ళని అడిగితే వాళ్ళే ఉంటారు, ఏం చేస్తాం సార్, మరి మా కుటుంబం కదా, మరి మేము ఇక్కడ పోతే మరి ప్రాణాలు తీసుకుంటాం, స్కూల్ కానీ హాస్పిటల్ కానీ. కాబట్టి వాళ్ళు ఇక్కడికి వస్తే కానీ ఇది బాగుపడదు, ఇది బాగుపడితే కానీ వాళ్ళు రారు. మా అమ్మాయి ఇప్పుడు డాక్టరు, పుట్టింది ప్రభుత్వ ఆసుపత్రిలో. ఆ రోజుల్లో మూసీకి అవతల గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ ఉండేది. దానిలో ఆ రోజు నన్ను ఆరోగ్య కార్యదర్శిగా వేశారు. నేను ఆ పదవి స్వీకరించలేదు, ఇంకొక ఆయన ఉన్నారు, ఇంకా వీళ్ళు 6 నెలలు అయింది, ధర్మం కాదని చెప్పని. కానీ ఆ రోజే పేపర్లో వచ్చింది మా అమ్మాయి పుట్టినరోజున. అక్కడ డాక్టర్లందరూ నిర్ఘాంతపోయారు. ఏమిటి సార్, హెల్త్ సెక్రటరీ గారు అమ్మాయి ఇక్కడ పుట్టడం అని. ఏమ్మాయి ఇక్కడ మనుషులు కదా పుట్టేదని నేను నవ్వుతాను. అంటే అంతగా నమ్మకం పోయింది. బహుశా
గత 30-40 ఏళ్ల చరిత్రలో ఒక ఐఏఎస్ అధికారి కూతురు నా కొడుకు కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టు ఇదే మొట్టమొదటిసారి అంటుంది. అంతగా మనకి నమ్మకం పోయింది. నేను ఎవరిని తప్పట్లా. ఇప్పుడు మన కుటుంబాన్ని కాపాడుకోవాలన్న కోరిక మనకు ఉంటుంది, మన పిల్లలకి మంచి చదివించాలన్న కోరిక మనకు ఉంటుంది. కానీ కాలక్రమేణా అందరికీ అందుబాటులోకి వచ్చేట్టు చేసి మంచి ప్రమాణాలతో జేబులో ఖర్చు కాకుండా ఈ సేవలు అందరికీ అందే ఏర్పాట్లు చేయకపోతే అది నాగరిక సమాజం కాదు, న్యాయమైన సమాజం కాదు, పేదల్ని ధనికుల్ని సమానంగా చూసే సమాజము కాదు, కుల వ్యవస్థను పోగొట్టే సమాజము కాదు. ఇవాళ డబ్బున్నవాడికి పలుకుబడి ఉన్నవాడికి ఏదన్నా సాధ్యం. సామాన్యుడి బతుకు నరకం. అది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటేయటం కాదు. కాబట్టి ఖచ్చితంగా వెంటనే ఒక్కరోజు కాకపోయినా కూడా మనం ఇది చేస్తే క్రమక్రమంగా నేను గ్యారంటీగా చెప్తున్నాను. ఎందుకంటే ఆరోగ్య ఖర్చులు ప్రపంచం అంతా విపరీతంగా పెరిగిపోతున్నాయి. అది భరించలేక ఇక్కడ బాగుందంటే పిచ్చా. సీజీహెచ్ఎస్ ఉంది. చాలామంది ఐఏఎస్ రిటైర్ అయిన వాళ్ళు కూడా సీజీహెచ్ఎస్ వాడుకోవట్లా. ఎందుకని? వాళ్ళు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసి మనం ఆరోగ్యాన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, ఉపయోగించుకుంటున్నారు. ఈఎస్ఐ వాడుకోవట్లా చాలామంది కార్మికులు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఆరోగ్య వ్యవస్థ బాగుంటే ఇది వదిలేసి ఖర్చు పెట్టాలని ఉండేవాళ్ళు చాలా కొద్దిమంది అంటారు. బాగా కోటీశ్వర్లు నాకు ఇంకా 5 స్టార్ ఫెసిలిటీస్ కావాలండి, నేను వెళ్ళగానే ఎదురొచ్చి డాక్టర్ గారు స్వాగతం పలకాలండి, వాళ్ళు వెళ్ళండి, మీ ఇష్టం. మీరు డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళు ఆదరిస్తే మనకు అభ్యంతరం ఏముంది? దీని మీద భారం తగ్గుతుంది. కానీ నువ్వు ఇక్కడ రాకూడదని మాత్రం ఎవరిని ఆపకూడదు. ఎవరైనా వచ్చే అవకాశం రాదు. అమెరికాలో బ్రిటన్లో ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్కి కోవిడ్ వచ్చి ప్రాణాల మీదకి వచ్చింది. ఆయన ఈ ఎన్హెచ్ఎస్కి వెళ్ళాడు. ఒక మామూలు రోగి బ్రిటన్లో ఎలా వెళ్తారో అదే ఎన్హెచ్ఎస్ హాస్పిటల్కి వెళ్ళాడు. అదే రీతిలో చికిత్స అందించారు. ఆయన బయటకు వచ్చి వాళ్ళంతా భగవత్ స్వరూపుడు నా ప్రాణాలను కాపాడారని చెప్పి ఆయన కృతజ్ఞత చెప్పాడు ప్రధానమంత్రి. వాళ్ళు నా ప్రాణాలను కాపాడారని చెప్పాడు. ఆ స్థాయి రావాలి. ఇక్కడికి వెళితే మంచి ఆరోగ్యం అందుతుంది, మనకి జేబులో ఖర్చు ఉండదు, ఆ ధీమా వచ్చే వ్యవస్థ కావాలి. ఒక్కరోజున కాకపోవచ్చు, ఇవాళ మొదలెడితే ఖచ్చితంగా దాన్ని సాధించగలం చాలా మేరకు. అంటే సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వ్యవస్థని తీసుకురావడానికి ఎన్నేళ్ళు సమయం పడుతుంది? రాష్ట్రాలకి కేంద్రాలకి ఇప్పుడు ఉన్న బడ్జెట్లో చాలా తొందరగా చేయొచ్చు. 3 ఏళ్ళు. ఇప్పుడు ఒక్కసారి చేయమంటే కొంచెం కష్టం అవుతుంది. 3 ఏళ్ళు. ఇప్పుడు బడ్జెట్లు అంటున్నారు మీరు. తెలంగాణ రాష్ట్రంలో 2,25,000 కోట్ల రూపాయలు బడ్జెట్ చూపెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాస్త ఇటుగా అక్కడ 2 లక్షల కోట్ల పైన ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఖర్చు పెట్టాల్సిన డబ్బు కేవలం 2,600 కోట్లు. అంటే మీ బడ్జెట్లో 1.2, 1.3%. 100 రూపాయలు మీరు ఖర్చు పెడుతుంటే అందరి జీవితాలని శాశ్వతంగా మార్చే అవకాశం ఉన్నప్పుడు ₹1 దాని నుంచి మీరు జాగ్రత్తగా చూడలేకపోతున్నారా? నేనేం 10,000 కోట్లు ఖర్చు పెట్టమంటలా. తెలంగాణలో 1,900 కోట్లు కావాల్సింది. అంటే 0.7% ఎంత ఉంటుంది వాళ్ళు పెట్టే ఖర్చులో. బడ్జెట్లో, రాష్ట్ర స్థూల ఆదాయంలో కాదు నేను చెప్పేది, బడ్జెట్ ఖర్చులో కాస్త అటు ఇటు రేట్ చేసుకుంటే అయిపోతుంది. అది మన ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు మహారాజుల్లాగా చక్రవర్తుల్లాగా భావించి పుర్రలో పుట్టిన వాటికి ఒక్కరోజు ప్రకటిస్తున్నారు 50,000 కోట్లు 30,000 కోట్లు అవుతుంది. దానికి డబ్బులు ఉన్నప్పుడు ఇంతమంది జీవితాలను శాశ్వతంగా మార్చి 45 లక్షల మంది బేదలు అవుతున్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే బేదరికం రాకుండా చేసి కుటుంబాలు గుల్ల కాకుండా ఆపి మొత్తం సమాజంలో మౌలిక మార్పు తెచ్చేందుకు బడ్జెట్లో 1% కూడా నా దగ్గర డబ్బులు లేవని ఎవరన్నా అంటే సంకల్పం లేదు కానీ డబ్బులు లేకపోవటం కాదు. అందుకే నేను ఇది గొంతెమ్మ కోరికలు కోరి మాకు 3% జీడీపీ ఇవ్వండి, 5% జీడీపీ ఇవ్వండి, లక్షల కోట్లు ఇవ్వండి ఇవన్నీ జరిగే పని కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచించి మనకున్న అవకాశాలను ఉపయోగించుకుని అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఫలితాలు ఎట్లా అని చెప్పాను. అది కూడా ఒక్క ఏడాది మనం ఒకసారి మంటమట్లా 3 ఏళ్ళు క్రమక్రమంగా ఏడాదికి 3వ వంతు చొప్పున పెంచుతున్నాను. 3 ఏళ్లలో అది భాగం అయిపోతుంది. ప్రతి సంవత్సరం ఆదాయాలు పెరుగుతుంటాయి, బడ్జెట్ పెరుగుతుంటుంది. ఆ పెరిగింది ఆరోగ్యాన్ని కేటాయింపు బాగా చేయండి. చేసేది గుడ్డెది చీలబడ్డ కాకుండా విజ్ఞతతో విచక్షణతో లోతుగా ఆలోచించి ఆ పథకం ప్రకారం చేయండి. 3 ఏళ్లలో మొత్తం అమలైపోతుంది. అది అమలైన తర్వాత ఒక 2 ఏళ్ళు చూద్దాం. కొన్ని లొసుగులు ఉంటాయి, కొన్ని బలాలు ఉంటాయి, మార్పులు చేర్పులు చేసుకుందాం. ఇదేది దేవుడిచ్చింది కాదు మనకి. మనం ప్రపంచము దేశము అన్నీ పరిశీలించి అనుభవం, ఇప్పుడు ఆరోగ్య అనుభవం ఉంది కాబట్టి అది బాగుంది, దాన్ని ఈ రకంగా మారిస్తే అయిపోతుంది. కొత్తగా ఆలోచించక్కర్లేదు. మరొకటి ఇక్కడ పొరపాటు అనేది ఈ రకంగా చేద్దాం. రేపు పొద్దున అనుభవం వస్తే ఇంకొన్ని మార్పులు చేర్పులు అవసరం అయితే చేసుకుందాం. కానీ ముందు ఒక పటిష్టమైన వ్యవస్థ ఏర్పడుతుంది. భారతదేశం వాళ్ళ చాలా ఆరోగ్య రంగంలో హీనాతిహీనంగా ఉన్న దేశం భారతదేశం. అన్ని హంగులు అవకాశాలు ఉండి కూడా ఈ స్థాయిలో మనం ఉండడానికి కూడదు. చాలా తప్పదు. సరే, ఇందులో ఇంకోటి బాగా అబ్జర్వ్ చేస్తే
చైనాలో కోవిడ్ కేసులు కేవలం 1,00,000-1,500 వరకే ఉన్న తర్వాత బాగా నియంత్రించారు. సో భారత్లో ఇంతగా విస్తరింప అవ్వడానికి కారణం ఏంటంటారు? అంటే దేనివల్ల ఇంతగా విస్తరించింది అంటారు కోవిడ్? 2 కారణాలు ఉన్నాయి ప్రధానంగా. ఒకటి బలమైన ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ. అసలు అక్కడికక్కడే కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవటము, మాస్కులు కానీ మిగతావి కానీ, తొలి దశలోనే వెంటనే గుర్తించి పరీక్షలు చేయటము, పరీక్షలు చేయగానే అవసరమైతే ఆసుపత్రి సేవలు ముందే సకాలంలో అందించడం ఆలస్యం కాకుండా, ఇవన్నీ అక్కడికక్కడ చేస్తే తర్వాత మరి ఆంక్షలు పెట్టాలి అని చెప్పంటే, ఉదాహరణకి వ్యాధి విస్తరించుకున్న లాక్డౌన్ లాంటివి స్థానికంగా పెట్టాలంటే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని దాన్ని కఠినంగా అమలు చేయటము. ఈ రెండుకి చైనాలో యంత్రాంగం ఉంది. ప్రాథమిక ఆరోగ్యం ఉంది, పరిపాలన కట్టుదిట్టంగా చేసి ఆంక్షలు అందరూ పాటించేటువంటి వ్యవస్థ ఉన్నది. చైనా ఇంకా అభివృద్ధి చెంది మన దేశంతో పోలిస్తే. వియత్నాం మనకంటే పేద దేశం. వియత్నాంలో కూడా కేసులు చాలా తక్కువ, మీరు గమనించాలి లేదు. తలసరి ఆదాయం మనకంటే తక్కువ. చైనా మనకంటే 5 రెట్లు తలసరి ఆదాయం ఉన్నది. వియత్నాం మనకంటే తక్కువ ఆదాయం ఉన్న దేశం. ప్రపంచంలో చాలా కొద్ది దేశాలు ఉన్నాయి మనకంటే పేద దేశాలు తలసరి ఆదాయం తక్కువ ఉన్నాయి. వియత్నాం వాటిలో ఒకటి. అభివృద్ధి చెందుతుండే. ఇదేం పనికిమాలిన దేశం కాదు, గొప్ప దేశం. ఎందుకంటే మనకంటే ఎక్కువ పెట్టుబడులు వస్తున్నాయి అక్కడికి వాళ్ళ దేశంతో పోలిస్తే. ఎందుకంటే కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి. వియత్నాంలో కోవిడ్ వ్యాధికి పీడితులు చాలా తక్కువ మంది. ఎందుకని చైనా కొన్ని అవకాశాలు అక్కడ కూడా ఉన్నాయి. చైనా అంత సంపద లేకున్నా, అంత టెక్నాలజీ లేకున్నా కూడా ఒకటి ప్రాథమిక ఆరోగ్యం గట్టిగా పటిష్టమైన మన ఈ ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ వాళ్ళ రీతిలో అక్కడ ఉంది. 2, ఒకసారి నిర్ణయం తీసుకుంటే పటిష్టంగా అమలు చేసేది. మనం ఇక్కడ మాస్క్ వేసుకుంటారా అంటే వేసుకుంటున్నారు పాపం భారతీయులు, కానీ పట్టించుకుని మాట్లాడుతున్నారా రోడ్డు మీద? ట్రాఫిక్ లైట్ మీరు ఎరుపుంటే వెళ్ళొద్దు అని చెప్పంటే ఎంతమంది దూసుకుపోతున్నారు? నా కళ్ళెదురు రోజు చూస్తున్నాను దూసుకుపోవటం. వాటిని పటిష్టంగా అమలు చేసే యంత్రాంగం ఈ 2 ఉన్నాయి కాబట్టి అక్కడ చేయగలిగారు. మన దేశంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎందుకంటే చట్టాన్ని పెద్దగా పాటించము. అయినా మన ప్రజలు నా దృష్టిలో చాలా మేరకు చట్టాన్ని ధర్మాన్ని పాటిస్తారు. అక్కడ కూడా యంత్రాంగం లోపం తప్ప ప్రజల లోపం కాదు. మాస్కులు వేసుకోవద్దని ఉద్యమాలు భారతదేశంలో రాలా, టీకా వేసుకోవద్దని ఉద్యమాలు భారతదేశంలో, అమెరికాలో వచ్చినాయి, బ్రిటన్లో వచ్చినాయి, ఫ్రాన్స్లో వచ్చిన, ఇతర దేశాలు వచ్చినాయి, భారతదేశంలో రాలా. కాబట్టి ఈ ప్రజలు ఇది బాగుంది, ఇంగిత జ్ఞానం మన కోసమని చెప్పనుకుంటే ఈ ప్రజలు ఎప్పుడు కూడా సహకరిస్తారు. మరి ప్రజల్ని ఆ మార్గాన్ని నిరంతరం నడిపించే బాధ్యత మంది. మనకేదో పురిలో బుద్ధి పుట్టినప్పుడు ఆ 2 రోజులు హడావుడి చేస్తాం, 3 రోజులు మర్చిపోతాం. అట్లా మంచి ఫలితాలు రావు. శాశ్వతంగా పరిపాలనలో అంతర్గతంగా మిళితం అయిపోవాలి ఈ పద్ధతులు. మన దేశంలో అవి చేయకుండా ఏ రోజుకు ఆ రోజు ఈ 24 అవర్స్ సైకిల్, ఒకరోజు బై ఎలక్షన్ ఆ గొడవ, పబ్లిక్ మీటింగ్ గొడవ, ఢిల్లీకి హైదరాబాద్కి గొడవ ఆ గొడవ, ఇలా ఎప్పటికప్పుడు అది వెళ్ళిపోతాం. ఆ రోజు ఆ గొడవ తప్ప ఇంకోటి ఉండదు. మీరు ఈ లోపల ఆరోగ్యం సంగతి ఏంటి? ఈ మధ్యకాలంలో మాస్కుల సంగతి పట్టించుకుని ఎవరు ఉన్నారా? సార్ ఇప్పుడు కోవిడ్ టైంలో తీసుకుంటే వెంటిలేటర్లు లేవు, ఒక సైడ్ ఆక్సిజన్ సిలిండర్స్ లేవు. సో వీటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో లేకపోవడం వల్ల ఇప్పుడు ఎంఆర్ఐ సిటీ స్కాన్స్ కానీ ఇవి కూడా మనకి విదేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. నిజంగా భారతదేశం తలుచుకుంటే అట్లాంటివి ఇక్కడ ఉత్పత్తి చేసి అంటే 2 వేరు. ఒకటి ఎంఆర్ఐ వగైరా ప్రపంచంలో కేవలం కొద్ది మంది ఉత్పత్తి చేస్తున్నారు. మన దేశంలో దానికి సమయం పట్టచ్చు. కానీ వెంటిలేటర్లు వగైరా ఇప్పటికే కొంత పరిష్కారం వచ్చింది. మనం కోవిడ్ సంక్షోభం వచ్చినప్పుడు మన దగ్గర నిజంగా లేవు. కానీ అప్పటి నుంచి ప్రభుత్వాలను అభినందించాలి. గట్టిగా ప్రయత్నం చేసి ఆ వెంటిలేటర్లు వగైరా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భారతదేశం ఎగుమతి చేస్తున్నది. కాబట్టి కోవిడ్ ఆ సంక్షోభం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాం. ఆక్సిజన్ సిలిండర్లు కానీ, లేకపోతే ఆక్సిజన్, మెడికల్ ఆక్సిజన్ లాగా కాదు, దేశంలో పుష్కలంగా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. దాన్ని వైద్యం కోసం పంపించాలంటే అక్కడున్న ఆక్సిజన్ ఇక్కడ తీసుకురావాలి. ఆ కంటైనర్లు లేవు. ఇక్కడ సిలిండర్లు కావాలి, ఆ సిలిండర్లు లేవు. ఇది ఆక్సిజన్ లాగా కాదు. ఆక్సిజన్ ఉంది గాలి నుంచి వచ్చేస్తుంది. అలాగే రోగికి ఇంట్లో అందించాలంటే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కావాలి, లేవు. ఇప్పుడు ఇందాక నేను బయటకు వెళ్తే మెడికల్ షాప్లో ఒక షాప్ ముందు ఇప్పుడు ప్రస్తుతం ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉన్నాయి కావాలంటే అని రాశారు. అక్కడ నాకు సంతోషం వేసింది. కాబట్టి ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, తర్వాత ఆక్సిజన్ ఏర్పాట్లు, తర్వాత 3వది ఈ వెంటిలేటర్లు, ఇవన్నీ కూడా ఇప్పుడు దేశంలో ఉత్పత్తి అవుతున్నాయి. అప్పుడు లేవు. ఎందుకంటే అప్పుడు మన దేశం అనుభవం లేదు కాబట్టి మనం ఇతరుల మీద ఆధారపడ్డాము. ఇప్పుడు సవరించాం. కానీ ఎంఆర్ఐ వగైరా అవి చాలా అత్యున్నత ప్రమాణమైనటువంటి సాంకేతిక విజ్ఞానం. దానికి ఇంకా మన దేశంలో లేదు. కాలక్రమేణా వస్తుందో చూద్దాం. సరే అది ఒక్కటే కాబట్టి ఇప్పుడు పర్వాలేదు, కొనుక్కున్నాం ఇతర దేశాల నుంచి. కానీ మిగతావన్నీ మాస్కులు కూడా మన దగ్గర లేవన్నాడు. ఇవాళ పుష్కలంగా మాస్కులు వచ్చింది. కాబట్టి ఆ మేరకు భారతదేశానికి కొన్ని బలాలు ఉన్నాయి. ఇందాక చెప్తుంది అదే, కొన్ని బలాలు ఉన్నాయి. వ్యాక్సిన్లు 3 నెలలు ఆలస్యమైంది. ఇప్పుడు ప్రపంచం మొత్తానికి మనం సప్లై చేయగలం, అద్భుతంగా ఉత్పత్తి చేస్తున్నాం. కొంత మొదట్లో లేవు, ఒక్కరోజు రాదు కదా. ఇప్పుడు ర్యాంప్ అప్ అయింది, బ్రహ్మాండంగా చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ శక్తి ఉన్నది. అత్యున్నత స్థాయి సాంకేతిక విజ్ఞానం ఇంకా మన దేశంలోకి రాలి. అది ఇన్ఫాక్ట్ కొంతమందికే ఉంది. ఎంఆర్ఐలు మొత్తం అమెరికాలోనే ఉన్నాయి. ఏమైనా జర్మనీ కొంచెం చేస్తుందో చేస్తుంది, ఇంకెవరూ లేదు.
సో ఇప్పుడు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ మెడికల్ ఫీల్డ్ కూడా ఇప్పుడు వ్యాక్సిన్ కూడా మనం కొన్ని తయారు చేసుకోగలుగుతున్నాం. సో దాంట్లో ఎట్లాంటి డెవలప్మెంట్ రావాలి? మనం R&Dకి మరింత ఎక్కువ ఖర్చు పెట్టాలి. ప్రస్తుతం కంపెనీలు సొంతంగా పెడుతున్నాయి. మన హైదరాబాద్లోనే కంపెనీలు చాలా ఉన్నాయి. వ్యాక్సిన్ రంగంలో కానీ లేకపోతే ఫార్మా రంగంలో కానీ మంచి పేరు తెచ్చుకునే అంతర్జాతీయ ప్రమాణాలతో వాళ్ళు సొంతంగా ఖర్చు పెడుతున్నారు. వైద్యంలో R&D చాలా ఖరీదైనటువంటిది. క్లినికల్ పరీక్షలు కానీ లేకపోతే మరొకటి కానీ కొన్ని సందర్భాల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఒక మందు కోసం. క్లిక్ అయితే మీకు 10,000 కోట్లు రావచ్చు ఆదాయం, క్లిక్ కాకపోతే పెట్టిన ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరే. ఒక కంపెనీకి అంత రిస్క్ తీసుకోవడం సాధ్యం కాదు. అందుకని అమెరికా లాంటి దేశం కూడా ఏం చేసింది, కోవిడ్ వ్యాక్సిన్ అప్పుడు అమెరికా ఎంత సంపన్న దేశం, అమెరికాలో ఉన్న కంపెనీలు ప్రపంచాన్ని శాసించే కంపెనీలు అయినా కూడా అమెరికా ప్రభుత్వం $8 బిలియన్ అంటే ఒక 60,000 కోట్ల రూపాయలు కంపెనీలకు డబ్బు ఇచ్చేసేసి మీరు ఉత్పత్తి చేసేయండి, రీసెర్చ్ చేసేయండి, ఫెయిల్ అయిపోయిందా డజన్ మ్యాటర్, డబ్బంతా మేము పెట్టుకుంటాం, మీరు ఉత్పత్తి చేశారా మీరు భయపడద్దు, ఎక్కువ ఖరీదు మేము కొనేస్తున్నాం, ఆర్డర్లు ఇచ్చేశారు. దాంతో వాళ్ళు ధైర్యంగా డబ్బులు అన్నది భయం లేకుండా, నష్టాలు వస్తాయన్న భయం లేకుండా దూకేశారు. వేగంగా ఆ 2 కంపెనీలు ఫైజర్ కానీ మోడర్నా కానీ వ్యాక్సిన్, అద్భుతం వ్యాక్సిన్ తీసుకొచ్చినాయి. అమెరికాలోనే ప్రభుత్వం ముందుకొచ్చి, మామూలుగా అమెరికాలో ప్రభుత్వం ఏనాడు కూడా కంపెనీలకు సాయం చేయదు. పూర్తిగా మార్కెట్ వ్యవస్థ, స్వేచ్ఛ వాణిజ్యం, ప్రభుత్వానికి వ్యాపారానికి సంబంధం లేదని పూర్తిగా నమ్మే దేశం. కానీ అసాధారణ పరిస్థితుల్లో వాళ్ళు కూడా ప్రపంచంలో ఇతర దేశాల్లో కొన్ని కమ్యూనిస్ట్ దేశాలు చేస్తున్నట్టుగా వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చారు. అలాగే అది కాకుండా మామూలు పరిశోధన కూడా NIH అని చెప్పి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అంటారు. చాలా వైద్య పరిశోధన అంతా కూడా ప్రభుత్వం గ్రాంట్లతో దాని రూపంలో జరుగుతుంది. అక్కడ బాగుంటే దాని నుంచి ఫార్మా కంపెనీలు వగైరాలు దాన్ని మందులుగా మార్చడం కోసం మళ్ళీ వేరే పరిశోధన చేస్తాయి. కానీ మౌలికమైన పరిశోధన ప్రభుత్వ ఖర్చుతో జరుగుతుంది. మన దేశంలో అవన్నీ చాలా పేలవంగా జరుగుతున్నాయి. డబ్బు ఖర్చు పెట్టట్లే మనం దానికి. ఉదాహరణకి ఆయుర్వేదం ఉంది. మరి ఆయుర్వేదంలో కొన్ని పనికిరాని ఉన్నాయి, కొన్ని పనికొచ్చే ఉన్నాయి. కానీ చాలా ప్రామాణికమైన పరిశోధన జరగాలి, క్లినికల్ పరీక్షలు జరగాలి. అది ప్రపంచ ప్రమాణాలకు తగినట్టుగా శాస్త్రీయంగా అర్థం ఒప్పుకునేటట్టు జరగాలి. అప్పుడే ఆ మందు అక్కడ పనికొస్తే ప్రపంచం మొత్తానికి ఆమోదయోగ్యం అవుతుంది, ప్రపంచంలో గిరాకీ వస్తుంది. అలా కాకుండా నేను నమ్ముతున్నానయ్యా, నేను మంత్రం వేస్తున్నానని చెప్పంటే ఎవడు ఒప్పుకుంటాడు? మన దేశంలో అట్లా కొనసాగుతుంది ఇప్పుడు కూడా. అదే చైనాలో ఏం చేశారు, ఈ హెర్బల్ మెడిసిన్, మూలికా వైద్యం ఆయుర్వేదం లాంటిదే, దాని నుంచే వాళ్ళు మలేరియాకు గొప్ప మందుని ఆర్టిమిసిన్ అని చెప్పని వాళ్ళ మూలికల నుంచే తీసి దాన్ని ప్రపంచ ప్రమాణాలతో పరిశోధనలు రుజువు చేస్తే ఇవాళ ప్రపంచంలో మలేరియాకి అగ్రగామి మందు ఆర్టిమిసిన్. అది ఆ పరిశోధన చేసినటువంటి టూయూయూ అనే మహిళకి 84 వయసులో 2017లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో మనం ఆ పరిశోధనలు ఆ రకంగా చేయకపోయినట్టయితే ప్రపంచంలో మన ప్రతిష్ట పెరగదు, మన శాస్త్ర విజ్ఞానం పెరగదు, మన వ్యాపారము పెరగదు. మనకు దాని మీద దృష్టి పెట్టలే. కంపెనీలు ఓపుకున్నంత మేరకు రిస్క్ తీసుకుని పరిశోధన చేస్తే చేసినట్టు, అంతకుమించి ఏం జరగట్లేదు దేశంలో. మరి ఏదో మాటలే కానీ చేతల్లో ప్రభుత్వం చాలా గట్టిగా పట్టించుకోవాలి. దానికి వనరులు కేటాయించడం, ఆ డబ్బులు కూడా అస్మదీయులకు ఇవ్వటం కాకుండా అత్యంత సమర్థుల్ని గుర్తించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టకుండా, వాళ్ళ మీద రాజకీయ పక్షపాతాలు పెట్టకుండా మీరు శాస్త్రీయంగా చేయండి, మంచి పేరు పుచ్చుకోండి, నోబెల్ ప్రైజులు తెచ్చుకోండి, కొత్త విజ్ఞానాన్ని ఇవ్వండి దేశానికి, ప్రపంచానికి. మన దేశంలో పేటెంట్లు సంపాదించాలని చెప్పి ఆ దారికి తీసుకెళ్ళాలి. మనం ఇప్పుడు అక్కడ లేం. చైనా ఇప్పుడు అమెరికా తర్వాత పేటెంట్లలో నెంబర్ 2 ప్రపంచంలో, మనం అక్కడ అట్టడం ఉన్నాం. సార్, ఇప్పుడు ఆరోగ్య విధానంలో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విధానంలో కొంతమంది ఏమో ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందుతుంది, కొంతమందికి ఎక్కువ 75% మంది ప్రైవేట్ హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్నారు. సో వాళ్ళ జీవితంలో చాలా వ్యత్యాసం ఉంది. కొంతమందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇస్తున్నారు. సో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎవరైతే తీసుకుంటున్నారు సహాయాన్ని, వారికి వీళ్ళకి రీఫండింగ్ దగ్గర చాలా సమస్యలు ఉండటం, 50% ఇస్తామనడం, లేకపోతే అది రావడం లేట్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్థూలంగా చూస్తే దాదాపు 4-4.5% జాతీయ ఆదాయంలో ఆరోగ్యానికి ఖర్చు అవుతుంది. దానిలో ప్రభుత్వం, జాతీయ స్థాయిలో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రూపాల్లో, ఆసుపత్రుల్లో, టీకాల రూపంలో, ఆరోగ్యశ్రీ రూపంలో, మరి సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో అన్నీ కలిపి ఖర్చు పెడుతున్నది 1 లేక 1.1%. మీరు పేర్లు ఎన్నైనా పెట్టచ్చు, రూపాయలు ఎన్నైనా వచ్చి పెట్టచ్చు, కానీ మొత్తం దీనిలో జాతీయ ఆదాయంలో దాదాపు 4-4.5% ఖర్చు అవుతుంటే ఆరోగ్యానికి ఉన్న కొద్ది ఖర్చులు పెరుగుతున్నాయి. ప్రపంచంలో భారతదేశంలోనే అంతర్జాతీయ కంపెనీలు ఆసుపత్రుల కోసం పెట్టుబడులు పెట్టడం భారతదేశంలోనే. హైదరాబాద్లో చాలా ఆసుపత్రులు తొలుత ఎట్లా ప్రారంభమైన వాళ్ళు మల్టీనేషనల్ ఆసుపత్రులు అయిపోయినాయి. అంటే ఏంటనుకుంటున్నారు వాళ్ళు, ఇక్కడ ఎంతో కొంత ఆదాయం పెరుగుతుంది కాబట్టి, ఆరోగ్యం అందట్లేదు కాబట్టి గిరాకీ ఉంటుంది, ఇవాళ పెట్టుబడి పెడితే రేపు లాభం వస్తుందని పెడుతున్నారు, అంతే కదా.
ఇంకోటి ఏమనుకుంటున్నారు, ఈ ప్రభుత్వాలు చచ్చిన దీన్ని బాగు చేయవు కాబట్టి మనమే ఆధారపడతారు అనుకుంటున్నాం. అవును సార్. మనం దాని గురించి బాధపడాలి, ఆందోళన చెందాలి. సరే, ఆరోగ్యంలో పెట్టుబడి వస్తుంటే సంతోషమే, కానీ మన ప్రభుత్వాలు గట్టిగా పనిచేయవు, వీళ్ళు మంచి ఆరోగ్యాన్ని ఉచితంగా అందించమని గ్యారంటీతో చేస్తున్నారు. నా అనుభవం అది కాబట్టి అది మనం సంతోషించాల్సింది కాదు. అందుకనే మన దేశంలో ప్రపంచం మొత్తంలో ఎక్కువ పెట్టుబడులు. మనం గొప్పవాళ్ళని కాదు, ఇతర దేశాలు ఎందుకు పెట్టట్లేదు పెట్టుబడులు, అక్కడ అంత గిరాకీ ఉండదు ప్రైవేటు వైద్యానికి అని చెప్పి నమ్మకం. అంచేత మనం ఈ మొత్తం కలిపితే కూడా 1.1 తాత్కాలికంగా ఏదో మహారాజుల్లాగా నిజాంలాగా ధర్మకర్తల్లాగా నీకు ఇచ్చా అనుకోవటం వీళ్ళ నాయకులకి ఇష్టం. కానీ మొత్తం కలిపితే టోకున జాతీయ ఆదాయంలో 1.1% మాత్రమే ఖర్చు అవుతుంది. మిగతా 3-3.5% ప్రజలు జేబుల నుంచి పెడుతున్నారు అత్యధికం. కొద్ది మందికి ఇన్సూరెన్స్ వగేరా ఉన్నారు. అందుకే కుటుంబాలు గొల్లైపోతున్నాయి. అంచేత ప్రస్తుతం చేస్తున్నది అద్భుతాలు చేస్తున్నామని నటిస్తే కొంచెం లోతుకెళ్ళి అధ్యయనం చేయండి. రెండోది, ఓట్లు కూడా ఉన్నాయి. ఆరోగ్య సేవలో రాజశేఖర గారికి ఎంత రాజకీయ ప్రయోజనం వచ్చింది, కాబట్టి ఓట్లు కూడా పొందండి. మీరు స్వామి కార్యం స్వకార్యం రెండో అవుతాయి. ప్రజలకి మేలు జరుగుతుంది, మీకు లాభం అవుతుంది. రాజకీయంలో ఉన్నవాళ్ళు మంచి పని చేసి ప్రజల దగ్గర కీర్తి పొందొద్దని అట్లా కీర్తి పొందండి, ఓట్లు పొందండి, కానీ మంచి పని చేయండి, పనికొచ్చే పని చేయండి, దీర్ఘకాలం పనికొచ్చే పని చేయండి. ఈ డబ్బులతో అతి ఎక్కువ మంచి ఎలా సాధించాలో దాని మీద దృష్టి పెట్టండి. సో ఇప్పుడు రానున్న ఒమిక్రాన్ గురించి అందరూ చాలా ఆందోళన చెందుతున్నారు సార్. సో దానికి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటే మంచిది? ఇప్పటికే ఒక మాట చెప్పాలి. మనం ఏంటంటే తొలుత కొంచెం ఆలస్యమైనా కూడా చాలామంది అంకెల్ని గమనించట్లా. భారతదేశంలో 82 లేక 83 కోట్ల మంది 18 ఏళ్ల పైబడిన వాళ్ళు. వాళ్ళల్లో దాదాపు 199 మందికి టీకాలు 1 డోసు అందింది, 65-70 మందికి 2 డోసులు అందినాయి. ఆ మిగతా వాళ్ళకు కూడా టీకాల లభ్యతలో లోపం లేదు. ఎంత టీకాలు విరివిగా ఉన్నాయి, అందించడమే. ఎందుకంటే అందరూ రావాలి కదా. ఒకసారి 70-80% అయిన తర్వాత ప్రజలే కొంచెం తాత్సారం చేస్తారు, రేపు వెళ్దాం లేనుండి వెళ్దాం అని చెప్పిన. కాబట్టి బాగా చేసినట్లక. రెండోది, ఇప్పటికే చాలామందికి ఇన్ఫెక్షన్ నిశ్శబ్దంగా సోకింది, వ్యాధి లేకున్నా కూడా. కాబట్టి యాంటీబాడీస్ 190 మందికి ఉన్నట్టుగా తేలింది, 15-16 వాళ్ళలో కూడా. కాబట్టి చాలా మేరకు ప్రభుత్వాలు మంచి పని చేసినాయి. కానీ ఒమిక్రాన్ విషయంలో ఏం తెలుతోంది, ప్రపంచం అంతా కూడా చూస్తుంటే దక్షిణాఫ్రికాలో మొదలైన దేశం, దక్షిణాఫ్రికా కానీ, యూరప్ కానీ, అమెరికా కానీ, ఒకటి చాలా శరవేగంగా, ఇంతవరకు డెల్టా మిగతా వెరైటీల్లా కాకుండా మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది. దానికి R0 అంటారు, అంటే ఒక మనిషి నుంచి ఎంతమందికి వెళ్తుందని 4 మంది దాకా వెళుతుందని చెప్తున్నారు. డెల్టా 1.8 మందికి వెళ్ళేది. 1.8కి 4కి తేడా 2 రెట్లు కాదు, జామెట్రిక్ ప్రోగ్రెషన్. అందుకనే బ్రిటన్లో, అమెరికాలో 15 రోజుల్లో 3% ఉన్న కేసులు మొత్తంలో 3% మాత్రం ఒమిక్రాన్ ఉంది, మిగతా డెల్టా. 15 రోజుల్లో 70%కి వెళ్ళింది, 3%. బ్రిటన్లో ప్రతి 2 రోజులకి ఒమిక్రాన్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు రెట్టింపైనాయి, ప్రతి 2 రోజులకి రెట్టింపైనాయి. అంత వేగంగా వ్యాప్తి చెందుతుంది. కానీ అదృష్టం ఏంటంటే ఇప్పటిదాకా ఉన్న ఆధారాల ప్రకారం ఈ డెల్టాగానే మిగతా వెరైటీలు వచ్చే వ్యాధి అంత తీవ్రంగా రావట్లా. కానీ వ్యాధి తీవ్రత అంత లేకున్నా కూడా అది వరకు 100 మందికి వచ్చి 1000 మందికి వచ్చింది అనుకోండి, అప్పుడు 100లో 5గురికి తీవ్ర వ్యాధి వచ్చింది. ఇప్పుడు 1000లో 100లో ఒక్కడికి వచ్చింది అనుకుందాం, కానీ 1000లో 10 మంది అయిపోతున్నారు, 100లో 5గురు ఉన్నారు. శాతం తక్కువ ఉండొచ్చు, సంఖ్య ఎక్కువ అవుతుంది. అర్థమైందిగా? వ్యాధి ఎప్పుడైతే వేగంగా వ్యాపిస్తుందో, ఎక్కువ మందికి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు తక్కువ శాతం మందికి తీవ్ర వ్యాధి వచ్చినా కూడా మంది ఎక్కువ అవుతారు, కౌంట్ ఎక్కువ అయిపోతుంది. ఆ ప్రమాదం మనకు పొంచి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఈ మాస్కులు పెట్టుకోవటము, దూరాన్ని పాటించడము, విచ్చలవిడి తిరగకుండా ఉండటము కావాలి. రెండవది, ప్రభుత్వాలు చేయవలసింది ఇప్పటిదాకా చేయింది ఒక్కటే ఉంది. ప్రపంచమంతా కూడా ఈ 2 టీకాలు ఇస్తే చాలని నిర్ధారణకు వచ్చారు. ఒమిక్రాన్ 2 సార్లు 2 టీకాలు ఇస్తే చాలట్లేదు, ఒక బూస్టర్ డోస్ ఇస్తే సరిపోతుంది. బూస్టర్, అందుకనే అమెరికాలో, బ్రిటన్లో, యూరోప్ అన్ని దేశాల్లో, ప్రపంచం అంతా కూడా బూస్టర్. ఇజ్రాయెల్లో అయితే 4 డోసులు దాకా వెళ్ళారు. బూస్టర్ కోడేకి వస్తుంటే భారతదేశంలో బూస్టర్ మాటే లేదు. ICMR ఈ మధ్య విచిత్రంగా అసలు బూస్టర్ అక్కర్లేదు అన్నారు. నాకు ప్రపంచం మొత్తం కూడా అన్ని దేశాల్లో శాస్త్రవేత్తలు ఒక మాట చెప్పి, భారతదేశంలో వేరే అంటే సైన్స్ ఒకటే కదా, ఒమిక్రాన్ వెరైటీ అదేగా, అదే సార్, మనుషులు అదేగా. కాబట్టి మా దేశంలో వేరే శాస్త్రం ఉందని నమ్మశక్యం కాదు. కాబట్టి కొంచెం అక్కడ కానీ డబ్బు అవుతుందనో మరో కారణంగానో అలా అనొచ్చు, కానీ ప్రాణాలని డబ్బులతో కొరవడం ప్రమాదకరం. మనం చూసాం ఏప్రిల్ మే మాసాల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వాలకు రాజకీయంగానే దెబ్బ కలిగింది, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది, ప్రజలు అపారమైనటువంటి ప్రాణ నష్టము, లేకపోతే ధన నష్టము, భయము, ఆందోళన గురయ్యారు.
కాబట్టి కొంత ఖర్చు అవుతుంది. బూస్టర్ డోస్కి ప్రభుత్వం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖజానా కష్టమే, కానీ ఇంత అనుభవం తర్వాత ఈ పొరపాటు చేయకూడదు. కానీ శరవేగంగా బూస్టర్ డోసులు అందించాలి. కనీసం 60-65 ఏళ్ళు 30 ఉన్నవాళ్ళు, వైద్య సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, ఆ రంగంలో ఉన్న వాళ్ళతో ప్రారంభించి, వల్నరబుల్ పీపుల్ వాళ్ళతో ప్రారంభించి మిగతా వాళ్ళకి అంత ఏర్పాటు చేస్తే సురక్షితంగా ఉంటాం. కానీ ఇప్పుడు దాకా ఉన్న పరిస్థితుల ప్రకారం మనకి బహుశా తీవ్రంగా రాకపోవచ్చు. కనీస జాగ్రత్తలు పాటించి బూస్టర్లు ఇస్తే మాత్రం ఈ దేశం సురక్షితంగా ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు ఈ నమూనాని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఒరిస్సా వారందరికీ మరియు ప్రధానమంత్రికి దేశం అందరికీ పంపించాం. ముఖ్యంగా 7 రాష్ట్రాల మీద దృష్టి, ఎందుకంటే అక్కడ ఆ రాష్ట్రాల్లో కొంచెం ఒక పెద్ద పక్క దశకు వచ్చింది. మనకు ఆరోగ్యశ్రీ లాంటి పద్ధతులు వాటి వల్ల, కేరళలో కొంచెం ఆరోగ్యం కోసం ఏర్పాట్ల వల్ల, తమిళనాడు, కొన్ని రాష్ట్రాల్లో కొంచెం పరిస్థితి మనకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రాల్లో కొంచెం ఎక్కువ ప్రయత్నం, అన్ని చోట్ల మనం ఒకసారి చేయలేం కదా. సో ఎప్పుడు కలవబోతున్నారు సార్ వాళ్ళందరినీ? ఇప్పుడు ఈ కోవిడ్ కారణంగా కొంత ఆగాం, కానీ ఇప్పుడు ఇక జనవరి మాసం నుంచి గట్టిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి కూడా చెప్పడం జరిగింది, రాయటం జరిగింది. సమయం తీసుకుని కరోనా ఏర్పాటు జరుగుతుంది త్వరలో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే 0.4% చాలా తక్కువ, జీడిపిలో 0.4%తో దేశ ప్రజలకు మొత్తానికి ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని అందించే విధానాన్ని మీరు మీ కృషి ద్వారా, ఎఫ్డిఆర్ లోక్సత్తా కృషి ద్వారా ప్రజలకు అందిస్తున్నందుకు. ఎందుకంటే ఇది చాలామంది చాలా ఆందోళన చెందారు. ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి సామాన్యుడు, అది ఎవరైనా కానివ్వండి, మధ్యతరగతి లేకపోతే ధనిక వర్గమా, ఎవరైనా సరే బ్రతికితే చాలు మనము అన్న పరిస్థితి. అంటే ఇప్పుడున్న ఆరోగ్య పరికరాల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందా, లేకపోతే మనమే ఇంత పట్టించుకోకుండా ఉన్నామన్న స్థితిని ఎదురు చూసిన తర్వాత ఇంత మంచి ఒక నమూనాని మీరు ప్రజలకు ముందుకు తీసుకొచ్చారు. అది నిజంగా ప్రభుత్వాలు తొందరగా అడాప్ట్ చేసుకుని ప్రజలందరికీ ఒక మంచి ఆరోగ్యాన్ని ఇస్తే ఈ దేశానికి ఎఫ్డిఆర్ ద్వారా, లోక్సత్తా ద్వారా ఎంతో మేలు జరిగినట్టు భావిస్తూ, మా ముఖస్థుతి గురించి కాదు కానివ్వండి సార్, నిజంగా మీరు చేసిన కృషి వల్ల ఎంతోమంది ప్రజలు ఇంకా నమ్ముతున్నారు ప్రభుత్వం తలుచుకుంటే నిజంగా ప్రజలందరినీ కాపాడగలుగుతారు అని. సో అది కూడా చాలా అద్భుతమైనటువంటి విషయంగా భావిస్తూ ఈరోజు ఈ నమూనాను తయారు చేసినందుకు, మాకు ఈ అవకాశం కల్పించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. 2 విషయాలు. ఒకటి, ఎందరో చాలామంది కృషి చేస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు కానీ, గొప్ప వైద్యులు కానీ, చాలామంది అందరం కలిసి చేస్తున్నాం. ఇప్పుడు ఒక పరిపక్వ దశకు వచ్చింది కాబట్టి లోక్సత్తా కానీ, ఎఫ్డిఆర్ కానీ కొంచెం ముందుకు తీసుకెళ్తున్నాయి. కాబట్టి ఇది కేవలం ఏదో లోక్సత్తా సొంతం కాదు, ఈ పరిజ్ఞానం కానీ, ఆలోచనలు కానీ వాటిని అంతా కూడా సంధానించి సమన్వయం చేసి చేస్తున్నాం. రెండోది, ఎవరో కొందరు డాక్టర్లకో, కొందరు స్వచ్ఛంద సంస్థలకో, పత్రికలకో వెళ్తే చాలు, సమాజం మొత్తం పూనుకోవాలి. ఇది మౌలికమైన రాజకీయ అంశంగా తేవాలి. ఈ దేశంలో మంచి విద్య, మంచి ఆరోగ్యం రాజకీయ అంశాలు కాల, ఓటుకి వీటికి సంబంధం లేకుండా పోయింది. ప్రపంచ దేశాలన్నింటిలో ఉంది ఆ సంగతి. కాబట్టి ఇవి మౌలికమైన అంశాలకు వస్తే రాజకీయ పార్టీలు వెంటనే స్పందిస్తాయి, ప్రజలకు మంచి చేస్తాయి, కీర్తి పొందుతాయి, ఓట్లు పొందుతాయి. కాబట్టి అందరినీ కలిసి రమ్మని కోరుతున్నాను. నిజంగా వారందరూ తొందరగా కలిసి వచ్చి దేశ ప్రజలకి ఒక గట్టి నమ్మకాన్ని ఇవ్వాలి. మనందరం కలిసి ఈ ప్రజలకి ఒక భరోసాని ఇచ్చే విధంగా ఈ ఇంటర్వ్యూ కూడా ప్రజలందరికీ చేరి నిజంగా వారందరిలో కూడా ఒక మార్పు వచ్చి తొందరగా దీనికి పూనుకోవాలని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా భావిస్తూ నిజంగా ఈ ప్రయత్నానికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్.